ఆయన గురించి ఏం చెప్పాలి? ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే పంచులు సంచుల్లో పట్టుకుని వచ్చేసాడు, వేసేస్తారు మన మీదకి. సో ఇది పక్కన పెడితే బిగ్ బాస్ ఫైనలిస్ట్గా ఉండాల్సినాడు, మధ్యలో వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మామూలుగా చేస్తే బాగోదు, ఆయనే చెప్తారు. సార్ ఒక్కసారి కెమెరా ఆయన వరకు తిప్పండి సార్. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్. అధ్యక్ష అంతేనా సార్? జైల్లో మాట్లాడేది మీరు? జీవిలో ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తాను. సార్. ఇప్పుడు అధ్యక్ష అన్నాను, మీరు అడిగితే దాన్ని బట్టి ఇక డన్ సార్. సార్. సార్ ఎక్కడ స్టార్ట్ అయింది? వైజాగ్ కదా మీది? వైజాగ్ సార్. ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి కదా? సార్ వైజాగ్ పూర్ణ మార్కెట్ సార్ మాది. పూర్ణ మార్కెట్. పూర్ణ మార్కెట్. నాన్నగారు ఫాదర్ బిజినెస్ సార్, రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్. అక్కడ నేను అక్కడే చదువుకోవడం, స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ మొత్తం అంతా అక్కడే చేశాను సార్ నేను. తర్వాత 1 year నేను షాప్లో ఫాదర్కి హెల్ప్గా చేశాను సార్. తర్వాత ఏం చేసాడు ఫాదర్కి హెల్ప్ అంటే? ఆయిల్ షాప్ సార్. షాప్లో నేను కూర్చునేవాడిని. కూర్చున్నాడు? 1 year అమ్మేవాళ్ళ? అమ్మేవాడిని సార్, అమ్మేవాడిని. తర్వాత చిత్రం మ్యాగజైన్ అని అప్పట్లోనే వచ్చింది. చిత్రం ఆ మ్యాగజైన్లోని పలానా ఆర్టిస్టులు కావాలని చెప్తే ఆ ఫొటోస్ చూసి అది తేజ గారికి పంపించాను. రామానంద్ గారు కోఆర్డినేషన్ మన ఆడిషన్ చేశారు సార్. ఆడిషన్ చేసిన తర్వాత ఓకే అమ్మ నువ్వు బాగున్నావు అని తేజ గారు వచ్చారు, సెలెక్ట్ చేశారు. నేను చేయబోయే 6 సినిమాల్లో నీకు అవకాశం ఇస్తాను అని అన్నారు సార్. ఇచ్చారు 6 సినిమాలో సార్. నేను చేయబోయే 5 సినిమాల్లో నీకు అవకాశం ఇస్తాను అని అన్నారు. కానీ 6 సినిమాల్లో చేశాను సార్. సూపర్ సూపర్ సార్. ఇంటి దగ్గర నాన్నగారు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే సామాన్య కుటుంబం, మిడిల్ క్లాసు. అవును, ఇప్పుడు నూనె బిజినెస్, హోల్సేల్ వ్యాపారం బాగా సాగుతుంది. ఈ టైంలో అబ్బాయి ఉండేటప్పుడు నా వెనకాల ఉంటాడు, వెన్నుదనుగా ఉంటాడు అనుకుంటా. కానీ సినిమాలకు పంపిస్తాం అక్కడ, ఎందుకంటే సక్సెస్ ఉండదు, ఎప్పుడు సెలెక్ట్ అవుతామో తెలియదు, అక్కడ ఎవరు పెట్టుకుంటారో తెలియదు. ఈ టైంలో మిమ్మల్ని సినిమాకి ఎలా పంపించారు నాన్నగారు? సార్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా ప్యాషన్ ఎక్కువ సార్. అంటే సినిమాలు చేయాలి, ఈ డాన్సులు కానీ అన్ని ఇవన్నీ కొంచెం బాగా. ఎక్కడ చేశారు అంటే సార్ ఇప్పుడు జనరల్గా అంటే ప్రైవేట్గా నేను నేర్చుకునేది ఏం లేదు. మన సినిమాలో సాంగ్స్ చూసి, అదే మన చిరంజీవి గారు కానీ అని వీళ్ళందరినీ చూసి డ్యాన్స్ అది చూసి నేను ఇంట్లో ప్రాక్టీస్ అయ్యేవాడిని సార్ మామూలుగాను. కానీ స్కూల్ ఫంక్షన్లో ఎప్పుడు చేశారా? స్కూల్ ఫంక్షన్లో చేశాను, కాలేజీ ఫంక్షన్లో చేశాను. దాన్ని మళ్ళీ ఏదైనా మ్యారేజెస్, మన రిలేటివ్ మ్యారేజెస్కి వాటికి సొమ్మను వస్తున్నాడు అంటే కంపల్సరీ నా డ్యాన్స్ ఉండాల్సిందే సార్. అంత నేను అప్పట్లో అంత. ఏది మీ ఫేవరెట్ పాట ఏంటి సార్? అప్పట్లో చాలా మమ్మల్ని వానా వానా మన చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్లోది ఆ పాట డాన్స్ చేస్తారా? అవును సార్. ఒకసారి కంపెనీ చేయమంటే ఒక స్టెప్ వేద్దాం. స్టెప్ వేద్దామా, వేయిస్తాను చూస్తారు మీరే. ఓ సార్, ఈ హ్యూమర్ చాలా మంది అన్నారు, ఇదే సుమన్ శెట్టి అన్న బాగా హ్యూమర్ పండిస్తాడు, మంచి కమెడియన్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఇదే టైమింగ్ బిగ్ బాస్ లో కొంత తగ్గింది అని చాలా మంది అన్నారు. నేను కొన్ని చోట్ల విన్నాను. నాకు పర్సనల్ గా అయితే ఎక్కడ కావాలో అక్కడ వచ్చింది. చాలా మందికి ఆ డౌట్ రాలా, ఎందుకు అక్కడికి వాళ్ళకి ఎందుకు కనిపించలేదు ఆ టైమింగ్ అనేది అని? సార్ లేదు సార్, అంటే నేను ఆల్రెడీ చేశాను సార్ చాలా వరకు. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చూశాను. వీడియోస్ చూసినప్పుడు ఈ ఇమ్ము కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వేస్తుంటే నాకు కౌంటర్లు కనబడట్లేదు వీడియోలోని. ఇదేంటి అంటే మేబీ అంటే డ్యూరేషనా మరి ఏంటి అన్నది నాకు ఐడియా లేదు సార్. చాలా వరకు కట్ అయి ఉన్నాయి సార్, నాకు కౌంటర్లు లేవు నేను వీడియోలు చూసుకుంటుంటుంటే. ఓకే, అంటే మేబీ దానివల్ల కామెడీ చేయట్లేదు, అంటే కొంచెం తగ్గింది అని ఆడియన్స్ అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను సార్ యాక్చువల్లీ. సార్ ప్రతి వాళ్ళ లైఫ్లో అన్ని పర్సనాలిటీ షో, రియాలిటీ షో కంటే కూడా పర్సనాలిటీ షో బిగ్ బాస్ అనేది. ఎవరి పర్సనాలిటీ ఎలా ఉండదు, ఎంత ఎమోషను మొత్తం అన్నీ చూపించేది బిగ్ బాస్ షో. ఒక జీవితాన్ని మార్చేస్తుంది, లేకపోతే మన లైఫ్ స్టైల్ మొత్తం విధానాన్ని మార్చేది బిగ్ బాస్. చాలా మంది వెళ్ళిన వాళ్ళు చెప్పిన మాటలు. మీకు ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చింది? ఎందుకంటే మీరున్న అన్ని రోజులు కూడా ఫోన్ వాడలేదు, మీకు టైం తెలీదు, తర్వాత పండగ ఏదో తెలియదు, ఎవరెవరో చెప్తే తప్ప అసలు మీకేం తెలియదు. అటువంటిది ఒక 80 పైన రోజులు, ఇన్ని రోజులు వితౌట్ కమ్యూనికేషన్ లేకుండా ఉండటం అనేది ఎట్లా అనిపించింది సార్ ఆ ఫీల్ అన్ని రోజులు? సార్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను 97 days ఉన్నాను సార్. 97 to 98 days ఉన్నాను సార్ నేను అక్కడ. ఫస్ట్ ఫోన్ గుర్తుకు రాలేదు సార్ నాకు. ఫోన్ అన్నది గుర్తుకు రాలేదు, డే అన్నది తెలీదు, టైం అన్నది తెలీదు, ఏ వారం అన్నది తెలీదు. ఫస్ట్ అంటే గేము టాస్క్ కానివ్వండి, గేమ్ కానివ్వండి,
ఎందుకంటే ఆలోచన రాలేదు సార్ మాకు ఎప్పుడు ఆ డేట్ కానీ అది ఏ టైము ఎంత ఏంటి ఆ గేమ్స్ ఏంటి ఉంటాయి ఏం టాస్క్లు ఉంటాయి ఇప్పుడు మేము ఏం ఆడాలి ఎందుకంటే బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేవారు సార్ అవునవును. ఆ అటెన్షన్ ఉండేది తప్ప అసలు అవి ఏమీ గుర్తుకొచ్చేది సార్ గుర్తుకొచ్చేదే కాదు సార్ అసలు దాన్ని ఇంకోటి ఏంటంటే ఒక ఫస్ట్ 2 వీక్స్ నేను కొంచెం డల్ అయ్యాను సరిగా ఆడలేదు అంటే నాకు ఇది సార్ మనం అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినా 10 days కానీ 15 days కానీ కాల్స్ ఉంటాయి అండ్ వీడియో కాల్స్ ఉంటాయి అవును. ఆ కమ్యూనికేషన్ ఉండేది మనకి అవుట్డోర్ కొంచెం దానివల్ల అంటే కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది సార్ నాకు ఎందుకంటే అందరితో కొంచెం మింగిల్ అవ్వడం కానీ నాకు అందులో బాగా పరిచయం అన్నది మా బర్నన్నే ఎందుకంటే మేము మూవీస్ చేసాం సార్ ఆ. ఆయన మీరు కలిపి ఏం చేశారు? ఆ మూవీ 2 మూవీస్ చేసాం సార్ చేశారా? మేము. చేసాం సార్ ఓకే, ఓకే. కొంచెం అక్కడ కూడా మాకు ఇద్దరి షేరింగ్ క్యారీ వ్యానే యా. ఓకే, ఓకే. అదేనా బాండింగ్ మీ ఇద్దరిది? అక్కడ బౌండింగ్ సార్ ఇక్కడ డే 1 నుంచి 97 days సేమ్ బెడ్ సార్ ఒకే బెడ్ ఇద్దరు షేరింగ్ ఓ సూపర్. ఓకే, ఓకే. సరే, సూపర్. సిగరెట్లు తాగుతున్నారా? బిగ్ బాస్ నుంచి రాగానే ఎన్ని సిగరెట్లు తాగారు చెప్పండి? సార్ లెక్కెట్టుకోలేదు సార్ తాగారా? తాగింది సార్ తాగారా? ఎట్లా అనిపిస్తుంది సార్? 4 పీకేస్తా 4 రోజులు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనకు ఒక్కరికి టీ అలవాటు ఉంటుంది, సంజనాకి కాఫీ అలవాటు ఉంటుంది, అది వ్యసనమే. సిగరెట్ అలవాటు ఉంటుంది, అది వ్యసనమే. చాలా మంది చాలా అలవాట్లు ఉన్నాయి. ఇటువంటిది ఒక్కసారి కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో ఉండదు. సిగరెట్ వచ్చినప్పుడు మీరు చూసారో లేదో, మీరు ఇటు హౌస్లోకి వస్తుంటే వాడు చూడు పిచ్చోళ్ళలాగా సిగరెట్ కోసం తిరుగుతున్నాడు. ఇమాన్యుల్ మీ మీద జోక్ వేసాడు అప్పుడు. మీ పిచ్చోడైపోతున్నాడు అమ్మా ఇవ్వు సిగరెట్ అని చెప్పాడు. అటువంటిది అన్ని రోజులు ఎట్లా మానేసి ఎలా ఉండగలిగారు చెప్పండి? మానేశారని ఎవరు చెప్పారు? మానలేదా? కంటిన్యూ అవుతూనే ఉంది మీకు అది వీడియోస్ రాలేదు. తాగుతున్నారు అయితే. అవును సార్. సూపర్ సూపర్. అక్కడికి ఇక్కడికి తేడా లేదు. అక్కడ కొంచెం లిమిటెడ్, ఇక్కడ అన్లిమిటెడ్ అంతే. ఎప్పుడు మీ వైఫ్ చెప్పలేదా మానమని? చెప్పారు సార్, 100% చెప్తారు. మీ హెల్త్ పాడవుతుంది, జాగ్రత్త అది ఇది అని చెప్పారు. కానీ ఇది అలవాటు అయింది కాబట్టి కొంచెం ఆపలేకపోతున్నాం అది యాక్చువల్లీ. ఎప్పుడన్నా అబ్బాయి అమ్మాయి పాప బాబు వాళ్ళు ఎప్పుడైనా చెబుతారు నాన్న ఎందుకు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తారా? నేను ఎవరి ముందు నేను కాల్చాను సార్ యాక్చువల్లీ. పిల్లల ముందు కాల్చారు? అసలు పిల్లల ముందు కాదు, వైఫ్ ముందు కాదు. తెలుసు అంటే తెలుసు అంతే. టీవీలో చూస్తే సినిమాల్లో చూస్తే తెలుస్తుంది తప్ప నేను వాళ్ళ ముందు వాళ్ళకి తెలుసు కదా అని నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు? 100% నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్ వాళ్ళకి. సార్ ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే మీ వైఫ్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు మీ ఇద్దరు. చాలా మంది చూసారు, ఎక్కువ ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు. మా వైఫ్ కూడా ఉంది. వాళ్ళిద్దరు చూడు మీ ప్రోమో వేసినప్పుడు ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు. సూపర్ సార్, అద్భుతమైన బాండింగ్ మీ ఇద్దరిది. అయితే ఆవిడ వచ్చినప్పుడల్లా మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, చివరి వరకు ఉంటారు, టాప్ 5లో ఉంటారని చెప్పారు. అటువంటిది టాప్ 5లో లేకపోవడం, సుమన్ శెట్టి గారు వచ్చేస్తున్నారంటే చాలా మందికి నమ్మబుద్ధి కాలేదు. టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్. అటువంటిది హఠాత్తుగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి పిఆర్ని పెట్టుకోలేదా లేకపోతే ఏం లోపం జరిగింది మీకు? సార్ యాక్చువల్లీ పిఆర్ పెట్టుకోలేదు సార్. నేను నాకు పిఆర్ గురించి అది వరకు తెలియదు, నాకు తెలియదు సార్, నిజంగా తెలియదు. ప్లస్ ఆర్గానిక్గా వెళ్దాము, ఆడియన్స్కి నచ్చితే ఎంతవరకు ఉంచుతారు అని చెప్పి నేను ఆ ధైర్యంతోనే నేను వెళ్ళాను సార్. నేను యాక్చువల్లీ పిఆర్ కాదు ఇది కాదు, మనం నచ్చితేనే ఉంచుతారు సార్. ఇప్పుడు ఎంత పిఆర్లు ఉన్నా, చాలా మందికి పిఆర్లు ఉన్నారు, వాళ్ళందరూ నాకంటే ముందే ఎలిమినేషన్ అయిపోయారు. అంటే పిఆర్ ఉంటేనే వస్తారా అని కాదు, మనకి జనాలు నచ్చితే మనం ఎక్కడికైనా ఉంచుతారు సార్. అది ఆ కాన్ఫిడెన్స్ సార్. నాకు ఓవర్ కాన్ఫిడెంట్ కాదు సార్. సార్ హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండింగ్. సార్ తనుజాదీను పవన్ కళ్యాణ్ ఒక బాండ్ అంటారు, అది ఎటువంటి బాండో ఎవరికి తెలియదు. అది మీరు అని చెప్తే మేము వింటాం. వాళ్ళు ఫ్రెండ్షిప్పా లేకపోతే నడుస్తుందా అనేది తెలియట్లా. అది నాకు వరకు అయితే మీరు ఉన్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ సార్. అది ఫ్రెండ్షిప్ సార్. డిమాండ్ పవన్ రీతుది అది ఫ్రెండ్షిప్ సార్, 100% ఫ్రెండ్షిప్ సార్ అది. ఎందుకంటే వాళ్ళందరూ రీతు కానివ్వండి, మన డిమాండ్ కానివ్వండి, వాళ్ళు అక్కడ వరకే సార్. ఆ గేమ్ కానివ్వండి, నార్మల్ ఆ ఇష్యూ కూడా చాలాసార్లు నేను ఇన్వాల్వ్ అయ్యాను సార్. ఆ ఇష్యూ వాళ్ళు గొడవలు ఆడుకోవడం కానీ, పాత డే 1లో జరిగేది ఇష్యూ 13వ వారం 12వ వారంలో పెట్టుకుంటారు. అది ఇప్పుడు డే 1 ఇప్పుడు 11వ వారం 12వ వారం అంటే ఏదో పోన్లే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు అరుచుకుంటున్నారు, హ్యాపీగా నవ్వుకుంటూ అంతే సార్ అది. కానీ బౌండింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ సార్. ఏమి ఐ లవ్ యూ అవి చెప్పుకున్నారు. అవునా సార్? నేను డిమాండ్ పవన్ వేసారు కదా, టాప్ 5లో ఉంటే వేసారు సార్. నాకు అది మీకు తెలియలేదేమో కానీ కొన్ని మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే నేను చూసినంత వరకు సార్ అది ఒక ఫ్రెండ్షిప్ బాగుంది. నేను రీతుని అడిగాను సార్, ఏంటి రీతు ఏంటి పవన్ అన్నా
ఫ్రెండ్షిప్ అన్న సరదాగా మాట్లాడుకుంటున్నాం అని రీతు కానీ మన డిమాండ్ కానీ చెప్పింది. కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మనం మధ్యలో వెళ్ళిపోయి మనం ఇన్వాల్వ్ అవ్వలేం కదా సార్. మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటే ఓకే ఓకే అని చూసేవాళ్ళమి. అందరికీ అని బాండ్లు తర్వాత సంజన గారికి నేను ఎమాన్యుల్కి మదర్ అండ్ సన్ అవును సార్. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది మీరు చూసారు దగ్గర అవును సార్. వాళ్ళది రియల్గానే బాగా ఫస్ట్ నుంచి అటాచ్మెంట్. కానీ అప్పటికి సంజన గారి ఎలిమినేషన్ అన్న ఎమోషనల్ అయిపోయేవాడు. ఏదైనా ఫస్ట్ సంజన గారు తప్పు చేస్తే నాకు సార్ మీ అమ్మ తప్పు చేసింది అని అనేవారు. అది బాగా నాకు కూడా బాగుందండి. అదే సార్ నాకు అర్థం కాదు, అంటే తల్లి కొడుకు అంటే అదో బాండింగ్ అంటారు, ఇది ఎందుకు సార్ అలా తప్పుగా లవ్ ఇవన్నీ అనుకుంటున్నారు సార్? తల్లి బాండింగ్ మీద తల్లి కొడుకు బాండింగ్ మీద రూమర్స్ ఏముంటాయి? ఇది ఒక బాండింగ్, ఇది కూడా ఫ్రెండ్స్ గాసిప్ కావాలి కదా సార్, ఆడియన్స్ గాసిప్ కావాలి. గాసిప్ కోసం అని కాదు, ఫ్రెండ్సే సార్. యాక్చువల్ ఫ్రెండ్స్ మించి ఉంది అక్కడ, ఫ్రెండ్స్ మించే జరిగింది అక్కడ, అది ఓకే డన్, వాళ్ళ ఇష్టాలు బట్ ఏంటంటే సార్ అప్పుడు మేము నామినేషన్స్ డే 1 నుంచి ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ నామినేషన్స్ అయ్యే వరకు మేము రోజుకి నేను బయటకు వచ్చే దగ్గర నుంచి రోజు గ్రూప్ కాల్లోని మా బిగ్ బాస్ 9 గ్రూప్ కాల్లోని పెట్టుకున్నాం సార్. ఒకటి రోజు వీడియో కాల్ మాట్లాడుకొని అందరూ మాట్లాడుకున్నా కాసేపు మాట్లాడుకుంటూ అందరూ గుడ్ నైట్ అని చెప్పుకొని పడుకుంటున్నారు సార్. సూపర్ సార్. సార్ మీకు 2 బాండింగ్లు ఉన్నాయి సార్. ఒకటి భరణి గారు మీరు, అవును సార్. 2 మా ఆవిడ సంజన గారు మీరు. మీరు శత్రువులు అనమాట. శత్రువులు కాదులే కానీ మీరు ఆవిడ నామినేట్ చేయటం, ఆవిడేమో బర్నన్న అది సెట్ అన్న, ఆవిడ మిమ్మల్ని నామినేట్ చేయటం. మీరు చెప్పిన కారణాలే 4-5 సార్లు చెప్పారు, ఒకసారి 4-5 సార్లు చెప్పారు. ఆవిడకి మీకు ఎక్కడ పర్లేదు, సరదాగానే, తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కామన్. అవును సార్. అంటే నేను కూడా అక్కడ ఆ గేమ్ వరకే చూసేవాడిని సార్, అక్కడ ఆ టాస్క్ వరకే నేను చూసేవాడిని. అంతేకాని పర్సనల్గా అన్నది నాకు ఎవరి మీద కోపం ఉన్నాయి సార్. మెయిన్గా సంజన గారి మీద అస్సలు కోపం ఉన్నాయి సార్. నాకు ఏంటంటే డే 1 నుంచి ఆవిడే నా మీద టార్గెట్ పెట్టింది సార్. ఫస్ట్ నా పర్సనల్ థింగ్స్ దాచేయడం అవన్నీ నాకు నచ్చలేదు. ఫస్ట్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, సిస్టర్ మనం ఏదైనా మాట్లాడుకుందాం, ఫన్గా ఉందాం, సరదాగా ఉందాం, నా పర్సనల్ థింగ్స్కి రావద్దు ప్లీజ్ అని నేను చెప్పాను సార్. ఆ తర్వాత ఫస్ట్ 2 వీక్స్ అలాగా, తర్వాత నుంచి నార్మల్ సుమ్ము అన్న అని వచ్చేవారు. నాకేం సార్ బేర్లు వచ్చేసాయి సార్ నాకు. సుమ్ము అన్న, స్వీటీ, క్యూటీ కథ బాగుండేవాళ్ళు సార్ మీతో అంతా. అందరూ బాగుండేవారు సార్. అందరూ బాగా మింగిల్గా ఉండేవారు సార్ అందరూను. అసలు హౌస్లో అందరూ ఒక వ్యక్తితో బాగున్నారంటే అది మీతోనే నాకు తెలిసి, చూసి మేము చూస్తుంటే పాజిటివ్గా అందరూ మీతో పాజిటివ్గా ఉండేవాళ్ళు. సార్ భరణి గారికి మీకు అంత బాండింగ్ ఎట్లా ఏర్పడింది? ఎందుకంటే సినిమాలు 1-2 సినిమాలు చేసి ఉన్నారు కానీ, బట్ మీ ఏవి చూసిన తర్వాత చూసిన వాళ్ళకి చాలా మంది అబ్బా వేసిన సాంగ్స్ కూడా, ఏవి మీద వేసిన సాంగ్స్ కూడా అబ్బా భలే అనిపించింది. మీ ఇద్దరికి భలే ఉంది బాండింగ్. ఎట్లా బాండింగ్ ఎలా కుదిరింది సార్? యాక్చువల్లీ మాకు ఆ 23 మెంబర్స్లో అందరికి సపోర్ట్ ఉంది సార్. నాకు కానీ అని, బర్నాన్ని కానీ అని సపోర్ట్ అన్నది లేదు సార్. నిజంగా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. మాకు బౌండింగ్ మాకు సపోర్టే లేదు సార్ అసలు. ఏదైనా తనకి నేను, నాకు అతను, అంతే సార్. మేమిద్దరం సపోర్ట్ చేసుకుంటూనే మేము వచ్చాం సార్. ఫస్ట్ నుంచి మాకు ఏ గేమ్ చూసుకున్నా సార్ మాకు సపోర్ట్ ఉండేది కాదు. ఫస్ట్ టార్గెట్ బనానా, సెకండ్ నేనని. మొత్తం మమ్మల్ని ఫస్ట్ నుంచి గ్రూప్ గేమ్ కానివ్వని ఏ గేమ్ కానివ్వని ఫస్ట్ బనానా టార్గెట్, తర్వాత నన్ను. అంటే మరి టఫ్ అనుకుంటారు, నేనైతే మీ ఇద్దరు వాళ్ళకి టఫ్ ఇస్తామని చెప్పి మమ్మల్ని తీసేస్తున్నారేమో అని నేను అనుకున్నాను సార్. యాక్చువల్లీ సార్ మీ ఎలిమినేషన్ ముందు ఒక ఏవి చేశారు, ఈ ఏవి మనం మాట్లాడుకున్న ఏవి మీది భరణి గారిది. వీళ్ళ ఫ్రెండ్షిప్, క్యూట్ ఫ్రెండ్షిప్ అని శనివారం పూట నాగార్జున గారు వచ్చి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద ఏవి చూడండి అన్నారు. ఏవి చూడంగానే ఎక్కడో డౌట్ కొట్టేసింది, ఏంటి ఈ ఏవి హఠాత్తుగా ఇప్పుడు ప్లే అవుతుంది ఏంటని. మీకేమైనా డౌట్ కొట్టింది హౌస్లో? డౌట్ ఏమీ లేదు సార్. యాక్చువల్లీ దాని బిఫోరే ఒక టాస్క్ ఉంది సార్. మీకు ఎవరంటే ట్రస్ట్ చేస్తారు, ఎవరంటే రిగ్రెట్ చేస్తారు అన్నది ఫస్ట్ చేశారు. బన్నీ ఫస్ట్ నేను సుమన్కి ఫ్లాగ్ వచ్చాలి. అవును సార్. తర్వాత రిగ్రెట్ అన్నది డిమాండ్ చేశారు. బన్నీ నాది వచ్చి మన బన్నానికి పెట్టాను, ట్రస్ట్ చేస్తాను నేను, బన్నాను ఇతను బాగా నాకు సపోర్ట్ అని చెప్పి నేను చేస్తాను. అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి మాకు ఫుల్ సపోర్ట్ అండి బన్నా నేను. మాకు ఆ వీడియో చూస్తే మేము అక్కడే ఆ వీడియో ప్లే అవుతుంటేనే మేమే మాకు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. అంటే
అంటే మా బౌండింగ్ మాకు చూసి మాకు దిష్టి తగులుతుందేమో అనుకున్నాం సార్ నిజంగా. ఓకే. భరణి గారు మీ భుజం మీద పడుకున్నారు కదా! అలాగా అవునండి. అంటే తట్టుకోలేకపోయాం సార్. మేమే ఆ ఎమోషన్ తట్టుకోలేకపోయాం. హ్మ్. ఇలాగున్నామా అంటే ఆ క్యాప్చర్ చేయడం కూడా వాళ్ళన్నీని హ్మ్. వాళ్ళే క్యాప్చర్ చేశారు సార్. ఆ వీడియోస్ కానీ, ఆ సూపర్ ఫోటోస్ సార్. కానీ సార్. అన్నీ అవన్నీ. హ్యాపీ. బట్ మీరు నామినేషన్ చేసినా కూడా ఆళ్ళందరూ ఒకళ్ళైతే అరిసేవాళ్ళు నామినేషన్ చేస్తుంటే. అవును మీరు సార్. నామినేషన్ చేస్తుంటే నవ్వుకునేవాళ్ళు. ఆ రోజు కూడా మీరు ఎవరినో ఎమాన్యూల్‌లో నామినేషన్ చేస్తుంటే కూడా వాళ్ళు నవ్వుతున్నారాళ్ళు. కో కోపం లేదు. ఎందుకని? సార్ నేను వెరైటీగా చేస్తానండి సార్ నామినేషను. ఆ! వెరైటీగా అస్సలు బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తది సార్. ఆ! ఒక్కొక్కళ్ళ పేర్లు వస్తాయి. ఆ! సుమన్ ఇప్పుడు మీరు చేయాలి హ్మ్. అని అంటారు. హ్మ్. నేను సీట్‌లో నుంచి మొదలెడితే చాలు. మొత్తం ఉన్న వాళ్ళందరూ సుమన్ అన్న నామినేషను అని అరిచేవారు. ఉండండిరా బాబు అసలుకే భయమేస్తుంది. ఎవరి మీద ఏ పాయింట్ ఎయ్యాలి ఏంటి అన్నది హ్మ్. సార్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే సార్ ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే సర్లే మన పిల్లలు అంట సార్ నా వయసులో సగం వయసు సార్ ఆళ్ళందరూను. అవును. అది చిన్న చిన్న పాయింట్ అంటే అది ప్రక్రియ తప్పదది. అవునవును. ఆ పాయింట్లు కూడా చెప్పి హ్మ్. నామినేషన్ ఎయ్యాలా? హ్మ్. చిన్న చిన్నవి సార్. హ్మ్. అది అవును. పోపులు గొడవ ఏంటి సార్ మామూలుగా చెప్తున్నా. పెద్ద ఎగ్గల దొంగతనం పెద్ద అవి యుద్ధం జరిగింది ఆటి కోసం. పోపు గురించిను, గుడ్డు గురించి. ఆ గుడ్డు గురించి. దానికి ఇప్పుడు మనం అదే మన ఇంట్లోని ఇప్పుడు మన బాబు ఉన్నాడనుకోండి ఇవ్వమా సార్? హ్మ్. మన గుడ్డు కూడా తీసి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు. తినరా హ్మ్. నాన్న అని. అలాంటి చిన్నదాన్ని కూడా అంటే అక్కడ తప్పదు హ్మ్. యాక్చువల్లీ. నాకు అంటే మీరు అనొచ్చు. హ్మ్. మీ మరి నా నామినేషన్ కూడా సిల్లీగా ఉన్నాయి హ్మ్. అని. హ్మ్. ఇంకా అవి అవి తప్ప ఇంకేమీ తప్పి లేవు సార్. అవకాశం లేదు. అవకాశం లేదు. పాయింట్స్ అన్నది ఇంకేమీ లేదు. హ్మ్. అంటే అందరూ మనోళ్ళు అని నేను అనుకుంటున్నాను సార్ హ్మ్. యాక్చువల్ హ్మ్. అక్కడ. హ్మ్. అంటే ఫుడ్డు క్వాంటిటీ తగ్గిస్తారు. ఆ! సార్. తగ్గించినప్పుడు మీరు దాటి గురించి గొడవ పడతా ఉండాలిక. ఆ! వాటి ఫుడ్ గురించే క్వాంటిటీ నామినేషన్ చేయాలి. మనం ఎప్పుడు పాపం సార్ అందరూ అడిగేవారు సార్. హ్మ్. నాదొచ్చి కిచెన్ డిపార్ట్‌మెంట్ సార్. హ్మ్. రోజుకో 40, 50 ఉల్లిపాయలు కోపుతూనే ఉండేవాడిని నేను. ఆ! నేనదే అడిగాను. ఆ! "ఎన్ని ఉల్లిపాయలురా బాబు తింటారు మీరు?" దాంట్లో నేను ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. అంత సరదాగా ఫన్నీగానే ఎళ్ళేది సార్ హ్మ్. అసలు. హ్మ్. తిట్టుకున్నామనివి. హ్మ్. కలిసి పట్టుకొని పడుకునేవాళ్ళమి అందరం. ఫస్ట్ మీ వైఫ్ రియాక్షన్ ఏంటి సార్? ఎలిమినేషన్ అవ్వంగానే ఎందుకంటే టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ మీరు. అవును. అవును సార్. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిడన్న మాటేంటి? ఎందుకంటే అది బాగా గుర్తుండిపోతుంది. అవును. హ్మ్. ఏమన్నారు ఆవిడ? ఆవిడ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ టాప్ 5లో ఉంటాము అని అందరూ అనుకున్నారు సార్. హ్మ్. నేను అనుకున్నాను. హ్మ్. నేను బయటికి రాకుండానే లోపల ఉన్నప్పుడే అనుకున్నాం. హ్మ్. ఉంటే బనానా నేను ఉండాలి. హ్మ్. లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళు ఉండాలి. హ్మ్. ఫస్ట్ ఇద్దరు ఉండాలనుకున్నాం. హ్మ్. నాది ఎలిమినేషన్‌గా బనానానే ఉంటారా అనుకున్నాను. హ్మ్. హ్మ్. అవ్వలేదు. హ్మ్. ఇంటికెళ్ళిన తర్వాత వైఫ్ ఒకటే హ్మ్. ఉంటారు అనుకున్నాను హ్మ్. టాప్ 5లో కానీ లేరండి. హ్మ్. కానీ ఒకటి హ్యాపీ ఏంటంటే సార్ ఆ నెక్స్ట్ డే మా మదర్ పుట్టినరోజు. అబ్బా! 13థ్ నేనెళ్ళాను ఆ! సార్. 14థ్ మా మదర్ పుట్టినరోజు. హ్మ్. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. హ్మ్. హ్మ్. మా మదర్ ఒకటే అన్నారు. హ్మ్. "నాకు ఇంతకన్నా గిఫ్ట్ ఏం కావాలిరా 97 రోజుల తర్వాత నువ్వు ఇంటికొచ్చావు. హ్మ్. చాలురా నిన్ను అని ముద్దు పెట్టుకున్నారు సార్ మదర్. సూపర్ సార్. సార్ భరణి గారు మీ తర్వాత రోజు భరణి గారు మీరు హౌస్‌లోంచి వెళ్తూ ఓ మాట చెప్పారు. "నేనెళ్ళిపోతున్నాను. భరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి" జాగ్రత్తగా అని. చూసుకో. అన్న తర్వాత రోజు ఆయన బయటికొచ్చాడు. అవును సార్. అవును సార్. ఏమన్నా బాధపడ్డారా? మాది కాదు సార్. బన్నని ఫోన్ చేసి బయటికొచ్చిన తర్వాత, హ్మ్. "సుమనన్న నువ్వు వెళ్ళిపోయావు. నన్ను కూడా తీసుకొచ్చేసావన్న" అని అన్నారు సార్. ఆ! ఈ హ్మ్. ఇంకా ఏం చేయలేం సార్. అది హ్మ్. ఆడియన్స్ హ్మ్. డెసిషను హ్మ్. ఓట్ల బట్టి వాళ్ళెళ్తున్నారు. సార్ కొంతమంది బయట నేను ఎట్లా చదువుతున్నాను లేకపోతే జరుగుతూ ఉంటాయి. కొన్ని స్క్రిప్టెడ్ బిగ్ బాస్‌లో కొన్ని స్క్రిప్టెడ్ ఆ! ఉంటాయి అంటారు. ఆ! మాకొచ్చిన డౌట్. అదే సార్. కొన్ని స్క్రిప్టెడ్ జరుగుతాయి. లేకపోతే కొన్ని వాళ్ళు బిగ్ బాస్ లోపల నుంచి చెప్తూ ఉంటారు. అవును. ఇలా చేయాలి. నువ్వు డిమాండ్ ఉంటే రీతుతో కొంచెం కొంచెం కలిసుండు. లేకపోతే పవన్ కళ్యాణ్‌ని ఆ అమ్మాయితో కలిసుండు. తనుజాతో కొంచెం ఉండు. ఇటువంటియి వాళ్ళే చెప్తారు. చెప్పే చేస్తారు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సార్ ఇది 200% స్క్రిప్ట్ అయితే కాదు సార్. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే, నేను 'బిగ్ బాస్'కి ఎళ్ళకముందు హ్మ్. నేను ఫిక్స్ అయ్యాను. హ్మ్. స్క్రిప్టే అని. హ్మ్. కానీ 200% 97 డేస్ ఉన్నాను సార్ హ్మ్. నేను. స్క్రిప్ట్ అయితే కాదు సార్. హ్మ్. ఒక 23 మంది హ్మ్. ఒక హౌస్‌లో వదిలేసి హ్మ్. లాకేసి వదిలేసారు సార్. హ్మ్. అదే సార్ 'బిగ్ బాస్.' ఓకే. అక్కడ సిట్యుయేషన్ హ్మ్. అంటే మనం మాట్లాడుకోవడం హ్మ్. కానియ్యండి, హ్మ్. అది అండర్‌స్టాండింగ్ కుదిరితే ఓకే. హ్మ్. కుదరకపోతే ఇదే ఆర్గ్యుమెంట్ అవుతది. ఓకే. ఓకే. అంతే అర్థమైంది. తప్ప అర్థమైంది. అస్సలు స్క్రిప్ట్ అయితే కాదు సార్. సరే ఇందాకడ 200% మీరన్నారు. పోపు గురించో, గుడ్డు గురించో గొడవ. అవును. తర్వాత 'బిగ్ బాస్‌లో' వచ్చేటప్పటికి అప్పుడే ఏడవాలి, అప్పుడే నవ్వాలి, అవును. అప్పుడే గొడవ పడాలి, అప్పుడే భుజం మీద చేసుకెళ్ళాలి, అప్పుడే ఇద్దరు కలిసి భోజనం చేయాలి. ఫ్లిప్ అయిపోతాండి. సెకన్‌లో మీ ఎమోషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అవును సార్.
రియల్ లైఫ్‌కి కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తది? మనకేమన్నా గుర్తొస్తుంటదా? రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉండగలుగుతామా? ఎందుకంటే కోపం అనేది 2, 3 నిమిషాలు సస్టైన్ అవుతది. అవును సార్. మీరు అక్కడ సస్టైన్ అవ్వటానికి కూడా లేదు. మళ్ళీ తర్వాత క్షణం స్కిట్ అయిపోగానే మీరు కలిసి ఉండాలి. అవును సార్. మీరు కలిసి ఎట్లా అనిపిస్తుంది? ఆ గేమ్ చూసిన తర్వాత అన్ని వేరియేషన్స్ ఆ గేమ్‌లో కనిపిస్తున్నాయి. కోపం, దుఃఖం, ప్రేమ అన్నీ కనిపిస్తున్నాయి. అది నిజ జీవితానికి అప్లై చేసుకోవాలంటే వర్కౌట్ అవుతుందా? సార్ ఇప్పుడు అది అక్కడ ఇది గేమే 'బిగ్ బాస్ హ్మ్. 9' రియాలిటీ షో. హ్మ్. ఆ రియాలిటీయే సార్. హ్మ్. బయట మనం ఎలాగుంటామో హ్మ్. లోపల కూడా అలాగే ఉన్నాం సార్. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ మన 'ఫైవ్ స్టోన్స్' వచ్చినోళ్ళు హ్మ్. హ్మ్. నిఖిల్ నాయక్. ఆ! తను అడిగాడు, హ్మ్. "అన్నా నాకు అర్థం కావట్లేదన్నా. నామినేషన్ ఏసుకుంటున్నారు. నామినేషన్ అయిపోయింది. అయిన తర్వాత రా మన ఇద్దరం కలిసి తిందాం అని అంటున్నారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు" అర్థం అన్నాడు. అవ్వట్లేదు. అన్న ఫస్ట్ నాకు అర్థం కాలేదు. మీకు తర్వాత తర్వాత అలా అర్థమైపోతది. ఆ! 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 ఓకే. సూపర్. అదే సార్ ఇంకా మాకింక పక్క నుంచి గాని ఎవరు కానీ హ్మ్. మాకు మేమే సపోర్ట్ సార్. హ్మ్. మాకు మేమే ఫ్రెండ్స్. హ్మ్. మాకు మేమే శత్రువులు. హ్మ్. మాకు మేమే ఎనిమీస్. సూపర్ సార్. సుమన్ ప్రభంజనం. సార్. సుమన్ శెట్టి ప్రభంజనం. ఎమాన్యూల్ గురించి చెప్పండి సార్. ఎమాన్యూల్ ఎలా ఉండేవాడు? ఏంటి? ఎందుకంటే మిమ్మల్ని మిమిక్రీ చేయటంలో అతను బా చేసేవాడు. అవును. ఆ అవును. ఆది కూడా హౌస్‌లోకొచ్చినప్పుడు "సుమనన్న మాట్లాడినవురా నువ్వేం మాట్లాడుతున్నావు?" అదే సార్. ఆ! సుమనన్న ఏమి చేయలేదు. సుమనన్న ఏం చేయలేదు. నువ్వే మొత్తం చేస్తే ఇంకేం చేస్తాడురా సుమనన్న. ఒకసారి ఆ హ్మ్. డైలాగ్ హ్మ్. ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి సార్. రామ్మ అది హ్మ్. సెవెన్‌జీ. హ్మ్. రా మా అప్సరస రా. ఇదిగో తెల్ల బెడ్‌షీటు. ఇగో రవి. ఈ దుప్పటి తీసి రవిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి ప్రేమించుకోండి. రేపు పొద్దున్నే 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. సూపర్ సార్. ఇమాన్యుల్‌తో బాండింగ్ ఎలా ఉంటది? ఇమాన్యుల్ ఎటువంటి ఎందుకంటే 10 వీక్స్ వరకు అతను నామినేషన్‌లో లేడు. అవును. అవును. ఆఫ్టర్ 10 వీక్స్ తర్వాత అతను గేము డ్రాప్ అయిందా? లేకపోతే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి. అవును. నాగార్జున గారు ఒక మాట అన్నాడు. 10 వీక్స్ లేనోళ్ళు హఠాత్తుగా నామినేషన్‌లోకి వచ్చేస్తారు. లేతే ఎలిమినేట్ కూడా అయిపోతారని చెప్పారు నాగార్జున గారు అవును. ఒకసారి. అవును. ఆ ఓటింగ్ అవును సార్. అవును. ఓటింగ్ తేడా వచ్చేస్తది. వచ్చేస్తది. ఉంటే అవును. బాగుండేది. తర్వాత ఫ్లక్చుయేషన్స్ బాగా వచ్చినాయి అవును. ఇమాన్యుల్ గేమ్‌లో. అవును. అవును. అవును సార్. గేమ్‌లో వచ్చిందో, ఓటింగ్‌లో వచ్చిందో తెలియట్లా. ఈ అవును. వాట్ ఈస్ ఇమాన్యుల్‌కి మీకున్న బాండింగ్ గాని, ఇమాన్యుల్ ఆట తీరు ఎలా ఉంటది? సార్ ఇమానుయేల్‌కి నాకు ఫస్ట్ నుంచి చాలా బాగుండేది సార్. హ్మ్. బాగా సపోర్ట్ చేసేవాడు. హ్మ్. నాకు బాగా సపోర్ట్ చేసేవాడు హ్మ్. ఇమాన్యుయల్. హ్మ్. కానీ గేమ్ వైస్ చూసుకుంటే తనది హ్మ్. చాలా బాగా ఆడేవాడు హ్మ్. సార్. హ్మ్. ఫుల్ ఎఫర్ట్ పెడతాడు. హ్మ్. చాలా బాగా ఆడతాడు హ్మ్. సార్ గేమ్. ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదు ఇమాన్యుల్ అన్నారు మీరు. ఏ సార్? మీరు ఈ మధ్య నన్ను ఇమాన్యుల్ పెద్దగా పట్టించుకోవట్లేదన్నారు. అదే గేమ్ వైస్ చూసుకుంటే హ్మ్. మరి ఎందుకన్నాడో హ్మ్. తెలీదు కానీ సార్ నాకు. హ్మ్. నేను అది కూడా నాకు లోపల ఉన్నప్పుడు తెలీదు సార్. హ్మ్. బయటకొచ్చిన తర్వాత వీడియో చూసాను నేను. హ్మ్. వీడియో చూసుకున్న తర్వాత నాకు ఏ టాస్క్ సపోర్ట్ చేయలేదు సార్. హ్మ్. టఫ్ టాస్క్ ఉంటుంది. హ్మ్. తనుజ నేను. హ్మ్. నేను గెలిచిన టాస్క్ సార్ హ్మ్. అది. హ్మ్. తనకి నేనెళ్లి అడిగాను. హ్మ్. సపోర్ట్ చెయ్యు హ్మ్. నాకు అని. హ్మ్. అందరిని ఎళ్లి అడుగుతాం హ్మ్. సార్ మామూలుగా. అడుగుతారు. అడుగుతారు. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్మ్. ఆ టాస్క్‌లోని హ్మ్. నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు సార్. హ్మ్. ఓన్లీ బర్నన్ ఒకడే సపోర్ట్ చేశారు. హ్మ్. నాకు అది పాపం 5 వీక్స్, 6 వీక్స్ వరకు హ్మ్. సపోర్ట్ చేశారు. హ్మ్. తర్వాత నాకు సపోర్ట్ చేయలేదు. హ్మ్. అందుకే ఇమ్ముకి ఆ రెడ్ ఫ్లాగ్ పెట్టింది. హ్మ్. ఓకే. కొన్ని గేమ్‌ల వరకు సపోర్ట్ చేసేవారు సార్. హ్మ్. ఆ గేమ్‌కి నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఓకే. సరే. డెమాన్. డెమాన్ ఎట్లా ఉంటాడు? సరదాగా ఉంటాడా? ఫన్నీగా ఉంటాడా? లేకపోతే అతనిలో ఆట ఉందా? లేకపోతే లవ్ స్టోరీ నడపటమేనా ఎట్లా? లేదు సార్. హ్మ్. చాలా ఫన్నీగా ఉంది. మనం హ్మ్. చూస్తున్నాము. యాక్చువల్లీ రీతు ఎళ్ళిపోయిన తర్వాత నుంచి తను తనలో యాంగిల్ హ్మ్. కామెడీ కానియండి, హ్మ్. హ్మ్. డాన్సులు కానియండి, హ్మ్. మేమున్నంత 2 వీక్స్, 1 హ్మ్. వీక్ ఉన్నాడు. ఆ! తర్వాత ఇప్పుడు చూస్తున్నాము. హ్మ్. చాలా ఫన్నీ ఉంది. హ్మ్. చాలా జోల్‌గా, హ్యాపీగా కామెడీ చేయడం కానియండి, డాన్స్‌లేయడం కానియండి అన్నీ చేస్తున్నాడు సార్. రీతుని మర్చిపోయి ఉంటాడు. మా నాకు సార్ అదే అన్నారు. రీతు లేదు కదా! ఇప్పుడు హ్యాపీగానే ఉంటాడు. సూపర్. అతను టాప్ 5లో ఉన్నాడు. తర్వాత అవును ఇక సార్. తనూజ. ఆ! సార్. తనూజ ఎట్లా ఉండదు? కొంచెం ఎమోషనల్ సార్. అంటే హ్మ్. సార్ ఇప్పుడు అబ్బాయిలకి, అమ్మాయిలకి కంపేర్ చేస్తే సార్ హ్మ్. అబ్బాయిలు కొంచెం తట్టుకోగలరు. హ్మ్. అమ్మాయిలు కొంచెం తట్టుకోలేరు సార్. హ్మ్. హ్మ్. కొంచెం ఎమోషనల్ వెంటనే అవుతారు. ఎక్స్‌ప్రెస్ అయిపోతారు సార్ మామూలుగా. హ్మ్. ఎమోషన్ కానీ అని, ఇది కానీ అని. హ్మ్. అదే తప్ప హ్మ్. సార్ ఎవ్వరికి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడుతున్నాం సార్. హ్మ్. ఎవ్వరికి ఆళ్ళు ఇప్పుడు నేను కానియ్యని, హ్మ్. తన సంజన గారు కానియ్యని, హ్మ్. తనుజ గారు కానియ్యని మొత్తం అందరూ హ్మ్. గేమ్స్ గెలిచాం సార్. హ్మ్. ఒక్కొక్క గేమ్, అవునవును. ఒక్కొక్క అవును. గేమ్, ఒక్కొక్క గేమ్, హ్మ్. ఒక్కొక్క టీమ్ గెలిచాము. హ్మ్. ఒక్క గేమ్. ఆ ఎఫర్ట్ పెడితే కానీ మాకు ఆ రిజల్ట్ రాదు కదా సార్ అవును. అవును. మామూలుగాను. హ్మ్. హ్మ్. ఎవ్వరి కాళ్ళు హ్మ్. తగ్గ గేమ్‌కి హ్మ్. కష్టపడేవాళ్ళం సార్ హ్మ్. మేమందరూను. సార్ 'కళ్యాణ్' గేమ్ ఏంటి? ఆళ్ళ నాన్నగారు రాగానే ఒక్కసారి గ్రాఫు ఇక్కడున్న 'కళ్యాణ్' ఇట్లా లేసాడు గ్రాఫ్ ఆ! ఓటింగ్ చూస్తే.
అదే మనకి అదే అదే వస్తుంది గూగుల్లో వస్తుంది అవును గ్రాఫ్ సార్. ఇలా పెరిగింది వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత. అదే కప్పు రాపోయినా పర్లేదు మనం నిజాయితీగా ఉండు అనేది వచ్చిన తర్వాత నుంచి చాలా మంది ఆడియన్స్ అతను ఓన్ చేసుకున్నారు, అవును సార్. చూసేవాళ్ళు. అవును సార్. అతని అవును సార్. గ్రాఫ్ పెరిగింది. అతని గురించి చెప్పండి ఒకసారి. సామాన్యుడిగా వచ్చి అవును సార్. ఇప్పుడు వరకు అవును 100 సార్. డేస్ పైన హౌస్లో ఉన్నాడు. అవును సార్. ఇప్పుడు వరకు కూడా గ్రాఫ్ అతనికి చాలా బాగుంది. బాగుంది. అవును ఇప్పుడున్న సార్. వాళ్ళలో అవును గ్రాఫ్ అవును. మంచి గ్రాఫ్. అతనితో మీకున్న బాండింగ్ కానీ అతను ఆడే విధానం కానీ ఒక్కసారి అతని గురించి ఏమైనా ఉంటే చెప్పండి. సార్ ఫస్ట్ వీక్‌లోనే నన్ను మన రాము అండ్ హరీష్ గారు ఉమ్, మాస్టర్ మ్యాన్ అవును. అతనిద్దరూ నన్ను నామినేట్ చేశారు. ఉమ్, ఫస్ట్ వీక్‌లోనే. అవును. మీరు ఇంకా కనబడట్లేదు. మీరు ఎవరితోని మింగిల్ అవ్వట్లేదు అవును అని కళ్యాణ్. హరీష్ గారు, రాము నామినేట్ అవును చేశారు. అన్నారు. తర్వాత ఒక పాయింట్ వచ్చింది. గేమ్ ఆడడానికి. ఉమ్, టన్నెల్‌లోని ఉమ్, ఉమ్. అవును. నేను, ఫ్లోరా గారు ఆడాం. అవును. ఆ ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ అండ్ హరీష్ గారు ఆలోచించి ఉమ్, సుమనానికి ఇద్దాం అనుకుంటున్నాము ఒక ఉమ్, ఛాన్స్ ఉమ్, అని అన్నారు. ఉమ్, ఆ టాస్క్‌లోని ఈ ఫ్లోరా గారు ఉమ్, నేనే విన్ అయ్యాను ఉమ్, సార్ అది. అవును. ఫస్ట్ టాస్క్ సార్ ఉమ్, అన్నది అది. ఉమ్, అంటే ఆ విధంగా సపోర్ట్. అన్న ఈ విధంగా మిమ్మల్ని నామినేట్ చేశారు. ఉమ్, మీరు ఇంకా మింగిల్ అవ్వట్లేదు. ఇంకా టాస్క్ ఆడలేదు అంటే నాకు అప్పటికి వచ్చి టాస్క్ రాలేదు సార్. ఆ ఉమ్. గేమ్ ఆడడానికి నాకు అవకాశం అవును. రాలేదు. అవును. వచ్చింది. నేను ప్రూవ్ చేసి చూపించాను. ఉమ్, నేనే గెలిచాను ఆ ఉమ్, టాస్క్. ఉమ్, కానీ స్టిల్ ఇంకా నామినేషన్‌లోనే ఉన్నాను. ఉమ్, అంటే సపోర్ట్ ఉమ్, అవసరం వస్తే సపోర్ట్ చేస్తాడు సార్. ఉమ్, కొన్ని గేమ్‌లో సపోర్ట్ చేస్తాడు. ఉమ్. కానీ ఆ టఫ్ టాస్క్‌లో నాకు సపోర్ట్ చేయలేదు కళ్యాణ్. ఓకే. ఆ గేమ్‌లో ఫస్ట్ గేమ్‌లోని ఆ టన్నెల్‌లోంచి ఎళ్ళాలి సార్ మనం. అవునవును చూసాను సార్. అవును. ఫ్లోరా గారు, ఉమ్, నేను ఉమ్, ఎళ్ళాలి. ఇంకా అప్పుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు ఉమ్, కళ్యాణ్. ఉమ్. ఆ అవకాశం ఇవ్వడం వల్ల నేను ప్రూవ్ చేసుకున్నాను. ఓకే. అంటే కొన్ని విషయాల్లో కొన్ని గేమ్స్‌కి, టాస్క్‌లకి సపోర్ట్ చేసేవాడు. ఉమ్, ఉమ్, కొన్ని గేమ్‌లు అయితే అడిగేవాడిని. ఉమ్, కళ్యాణ్ ఇది ఎట్లాగా ఆడాలి? ఉమ్, అంటే బిగ్ బాస్ చెప్తారు. ఉమ్, ఆయన చెప్పిన సంచాలకుగా ఉంటాడు. ఉమ్. అప్పుడు ఇంకా క్లారిటీగా అడిగేవాడిని. ఓకే. ఎలాగా కళ్యాణ్ ఏంటి అని ఉమ్, క్లియర్‌గా ఇలాగనా ఇలాగా ఉమ్, అని చెప్పేవాడు. ఉమ్, సపోర్ట్ చేసేవాడు సార్. ఉమ్, అందరికందరూ సపోర్ట్ చేసుకునేవాళ్ళం సార్. ఉమ్. కొన్ని గేమ్స్‌కి, టాస్క్‌లకి సపోర్ట్ చేసేవారు కాదు సార్. ఓకే. సార్ మీ అంచనా ప్రకారం సార్. 97 డేస్ ఉన్నారు హౌస్‌లో కాబట్టి, అవును సార్. మీ అంచనా ప్రకారం ఎవరు టాప్ 3లో టాప్ టాప్ 2 ఆర్ టాప్ 3 ఎవరు ఉండొచ్చు? అంచనా ప్రకారం చెప్పండి గెస్సింగ్. కప్ ఎవరు కొడతారు అనేది మన చేతుల్లో లేదు కాబట్టి, అవును సార్. అవును సార్. అంచనా ప్రకారం ఓన్లీ గెస్సింగ్ ఈళ్ళుంటే అవ్వచ్చు అనేది. ఎందుకంటే 97 డేస్ మీరున్నారు మీకు తెలుసు కాబట్టి. అవును ఎలా సార్. అనిపిస్తుంది? హ్మ్. యాహ్! సార్ అది ఇప్పుడు మనం చెప్పలేకపోతున్నాం సార్. ఎందుకంటే హ్మ్. ఇవి మొన్నటి వరకు తనుజ ఉండేది. హ్మ్. ఇవాళ కళ్యాణ్ వచ్చాడు. హ్మ్. ఫస్ట్ ఎమాన్యూల్ ఉన్నాడు. ఎమాన్యూల్ ఇమ్మున్నాడు. తర్వాత తనుజ. త తర్వాత కళ్యాణ్. కళ్యాణ్. అంటే అలా డివైడ్ అవుతుంది. అవును. అది గ్రాఫ్ మారుతుంది సార్. హ్మ్. చేంజ్ అవుతుంది సార్ అది. అవునవును. అవును. చెప్పలేం సార్ అది. హ్మ్. మనం గ్రాఫు ఎలాగా ఏంటన్నది కూడా చెప్పలేకపోతున్నాం. అంతా ఓటింగ్ మీద ఉంది కదా సార్ అది. సూపర్ సార్. సూపర్. సార్. మీకొకసారి కోపమొచ్చింది బాగా. బుట్టలు దాన్ని తన్నేసి ఇట్లా కాలుతో తన్నేసి ఎళ్ళిపోయారు మీరు. సార్. 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 ఎప్పుడు రాదు కోపం చాలా వచ్చిందంటే కోపం పట్టుకోలేం. అంతే. సార్. ఇంట్లో కూడా అలాగే ఉంటదా? కాపురం రాదు సార్. అంటే సార్ అంటే ఎందుకొచ్చింది అంటే సార్ హ్మ్. యాక్చువల్లీ మ్యాన్ హ్యాండింగ్ అన్నది నేను చేయలేదు సార్. చేయరు. అవును. ఆ డాల్ టాస్ సార్ హ్మ్. అది. ఆ డాల్టోస్. బొట్టులో డాల్స్ పడి అది అవును. అవును. అది లాక్కోవడం హ్మ్. అది. దాన్ని నా టీ షర్ట్‌ని అలా కాదు అంటే మనం మూసేస్తే గ్యాప్స్ వస్తాయి కదా అని నా టీ షర్ట్‌తో హ్మ్. మూసేసాను సార్. మూసేశారు. నా డాల్స్ తీసుకోకుండా. హ్మ్. దీనికి ఆ హ్యాండ్స్ ఉంటాయి కదా సార్ హ్మ్. ఇది. హ్మ్. దాంతో ఇలాగ అన్నాను సార్. హ్మ్. ఔట్ అని అంటారు సంచాలక్. హ్మ్. నేను కొట్టలేదు అసలు. హ్మ్. సార్ నేను తప్పంటే నేను ఒప్పుకుంటాను హ్మ్. సార్. హ్మ్. హ్మ్. నేను ఎళ్ళిపోతాను మాట్లాడను. సంచాలక్ రాంగ్ అంటే నేను సైలెంట్‌గా హ్మ్. ఎళ్ళిపోతాను. హ్మ్. తప్పు లేకుండా తప్పు అంటే నేను ఒప్పుకోను సార్. హ్మ్. అది నాకు సరే మనకి క్లారిటీ ఇచ్చారు. అవును. ఫ్లోరా గారు హ్మ్. సంచాలక్ హ్మ్. టప్ టాస్ సార్. హ్మ్. అవును. నీ మీరు నీ మీరు కా మీరు కాళ్ళు తగిలినాయి అని చెప్పారు. కాళ్ళు తగిలాయి అన్నారు. అవును. నేను ఒకటే అన్నాను. హ్మ్. అది 6 ఫీటు. హ్మ్. నేను 5 ఫీటు. నాకు కాళ్ళు ఎలా టచ్ అవుతాయి? అవును. అవును. ఆవిడ రాంగ్ చెప్పిందావిడ. రాంగ్ చెప్పింది హ్మ్. సార్. అది వీకెండ్‌లో నాకు హ్మ్. క్లారిటీ ఇచ్చారు. అవును. అది మీకు ఆ వాటర్ షాడో అది కనబడుతుంది తప్ప హ్మ్. కాళ్ళు టచ్ ఆవిడ అవ్వలేదు. అటునుంచి చూసింది మిమ్మల్ని. అవును సార్. హ్మ్. నేను అందుకే ఆ టాస్క్ కానియ్యని, హ్మ్. ఈ బొమ్మల టాస్క్ కానియ్యని, తప్పు లేకుండా మీరు ఔట్ అని అంటారు. హ్మ్. ఎలాగా? నేను ఒప్పుకోను సార్. హ్మ్. హ్మ్. ఔట్ అంటే నేను సైలెంట్‌గా ఎళ్ళిపోతాను. హ్మ్. తప్పు లేకుండా తప్పు అని అన్నారు కాబట్టి అది కొంచెం నేను ఎవరిని ఏమనలేదు సార్. ఆ పొట్టిని ఇలాగ అన్నాను సార్. ఇంట్లో ఎలా ఉంటారు సార్? ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారు? సార్ అందరు చాలా సరదాగా ఉంటాం హ్మ్. సార్. హ్మ్. వీకెండ్స్ అయితే హ్మ్. బయటికెళ్తాము, హ్మ్. రెస్టారెంట్స్‌కెళ్తాము, హ్మ్. తింటాము, బయటికెళ్తాం. హ్మ్. అవ్వకపోతే ఆన్‌లైన్ పెట్టుకొని తెచ్చుకొని చక్కగా తింటాం సార్. నేను 'సుమన్ శెట్టి' గారి ఎంట్రీ కోసం ట్రై చేశాం గతంలో. చాలా సైలెంట్ వద్దులే అన్న, ఇప్పుడు చివ్వట్లేదులే అన్న, తర్వాత ఇద్దాంలే అన్న, నేనేం చేశానన్నా అని అని సైలెంట్‌గా తప్పుకునేవాళ్ళు. హఠాత్తుగా 'బిగ్ బాస్'కొచ్చేసారు.
అదే. ఇప్పుడేమో బిజీ బిజీ అసలు మామూలుగా లేదు. ఏంటి ఎలా ఉంది వర్క్? ఏ సినిమాలు చేస్తున్నారు? ప్రస్తుతానికి మీ ప్రెజెంట్ ఏంటి? 'సెవెన్ జీ బృందావన్ కాలనీ 2' ఎంతవరకు వచ్చింది? సార్ ఒక 70% అయిపోయింది సార్ మూవీ. హ్మ్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళడంలోని 3 మంత్స్ కొంచెం షూటింగ్ ఆపారు సార్. ఇప్పుడు జాయిన్ అవుతున్నాను సార్. మీ గురించి ఆ షూటింగ్ ఆపారా? అంటే ఆల్రెడీ అయిపోయింది సార్. 70% మూవీ అయిపోయింది. అంటే నా పార్ట్ వరకు కొంచెం ఆ సాంగు, కొన్ని నా టాకీ పార్ట్ ఉంది సార్. అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్‌కి రిలీజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు రవికృష్ణ మీరు కలిసే ఉంటారు. కలిసే ఉంటాను సార్. ఏం దాంట్లో ఏమైనా డైలాగ్స్ ఉంటాయా? అది డైలాగ్స్ ఇంకా అది కాదు. ఎందుకు సార్ మళ్ళీ డైరెక్టర్ గారు దెబ్బలాడతారు నన్ను. అది బయటికి. ఎట్లా ఉంటుంది సార్? బాగుందా? సార్ బాగుండేది. సార్ 1 మీరు ఎంతలాగా ఎంజాయ్ చేశారో ఆ. 2 100% మీరు ఎంజాయ్ చేస్తారు. హ్మ్. సుమన్ శెట్టిని హ్మ్. ఇంకో యాంగిల్‌లో చూస్తారు సార్. ఓ అంటే ఎమోషనల్‌గా చూస్తారు సార్. ఇంకో యాంగిల్ కనబడుతుంది సార్. ఇది కూడా చేయగలరా అని అనుకుంటారు సార్. ఏం చేస్తారు సార్? ఏంటి ఇది కూడా చేయగలరా అంటే మీరు అన్నీ చేశారు. చాలా చాలా క్యారెక్టర్లు చేశారు. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా, ఒక పద్ధతిగా, మెచ్యూర్డ్‌గా హ్మ్. అది ఉంటుంది సార్ దీంట్లో నాది. సూపర్ సార్. సార్ హీరోగా చేశారు, కమెడియన్‌గా చేశారు, అదే. ఫ్రెండ్లీగా చేశారు. అదే. ఎక్కడ హీరోగా చేసినప్పుడు మళ్ళీ కంటిన్యూ ఎందుకు కాలేదు? చాలా సినిమాలు 2, 3 సినిమాలు చేశారు. హీరో సార్ ఆ హీరో అన్నది కాదు సార్, మెయిన్ క్యారెక్టర్ సార్. నేను హీరో అంటే నేను ఒప్పుకోను. స్టోరీయే బలం సార్. స్టోరీయే హీరో. ఆ, ఆ, దాంట్లో నేను లీడ్ క్యారెక్టర్ సార్, మెయిన్ క్యారెక్టర్. దాంట్లో చేసామని చాలా వరకు, అంటే మీకు తెలిసిందే కదా సార్, అవును. మనం ఒక క్యారెక్టర్ చేసామనుకోని అది క్లిక్ అయితేనే కంటిన్యూ చేస్తారు, లేకపోతే లేదు. ఇంకా నాకు అది కాదు సార్. నాకు మనకు వచ్చిన సినిమాలు కానివ్వని, మనకు వచ్చిన క్యారెక్టర్లు కానివ్వని, దానికి నేను న్యాయం చేయాలని నేను అనుకుంటాను సార్. మనం ఒక పని మొదలు పెడితే కాన్ఫిడెంట్గా అది సక్సెస్ అవ్వాలని అనుకుంటాం సార్. ఫెయిల్యూర్ అవుతుందని మనం మొదలు పెట్టాం, సక్సెస్ అవుతుంది, ఆ పని అవుతుందని మనం మొదలు పెడతాం సార్. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారి దగ్గరికి వద్దాం. జేఎం సినిమా అధ్యక్ష సార్. సార్, ఆయన పెక్యులర్గా పిక్ చేసుకుంటాడు పర్సన్స్ని. అవును సార్. అవును. ఎక్కడెక్కడో ఆయన కంటికి ఎక్కడ నచ్చుతాడో, ఎవరు నచ్చుతాడో, ఎందుకు నచ్చుతారో కూడా తెలియదు. డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోనివాడు రోడ్డు మీద తిరిగే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయనకి కోసం సపరేట్గా మీరు ఆయనకి ఒక గది కట్టారంట మీ ఇంట్లో. అవును సార్. అదే. తేజ గారు ఆయన ఇంటర్వ్యూ చూశారు. అవును. నేను మీది కూడా చూడాల. తేజ గారు అవును. ఆయన కడతానంటే, ఆయన కోసం ఇల్లు కడతారంటే, లేదు ఆయన కోసం మీరు ఒక గదికి, ఏంటి సార్ అది? ఆయన కోసం ఒక గది కట్టారా? లేదు సార్, లేదు సార్. మాది యాక్చువల్లీ ఫస్ట్ డూప్లెక్స్ సార్. హ్మ్. ఆ డూప్లెక్స్లో గోపురేషన్కి రమ్మన్నాను సార్ని, హ్మ్. మా గురువు గారిని. వచ్చారు, చూశారు సార్. అంటే ఒక్కొక్క రూమ్లో మనం డిక్లేర్ చేస్తాం కదా సార్. ఒక రూమ్లోని మా గురుగారి ఫోటో, హ్మ్. నాకు ఆ జయం మూవీకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ అక్కడ పెట్టాను సార్. అంటే నేను ఆ మూవీలో చేసిన నా స్నాప్స్ కానివ్వని, తేజ గారి ఫొటోస్ కానివ్వని, నాకు వచ్చిన షీల్డ్స్ కానివ్వని, ఆ మూవీకి వచ్చిన నాకు చాలా షీల్డ్స్ వచ్చాయి సార్. మన దుబాయ్లో కానీ ఇక్కడ కానివ్వని, ఆ షీల్డ్స్ అన్నీ పెట్టాను. సార్ చూసి ఇది ఈ రూమ్ నాదే అని అన్నారు. ఓ సార్ ఆల్వేస్ సార్, ఈరోజు నేను ఇక్కడున్నాను, ఇలాగున్నాను అంటే సుమన్ శెట్టి అన్నవాడు తెలిసి పరిచయం చేశారు సార్ మీరు. మీ వల్లే సార్ నేను ఇక్కడ ఉన్నానంటే 100% సార్. తేజ గారికి అంకితం ఆ రూమ్. ఏం చేస్తుంటారు? ఆ ఫోటోలే ఉంటాయి, అది ఆ రూమ్లో వాడరా మీరు? మేము అవి వాడము సార్. అది ఆ తేజ గారిదే తేజ గారిది అది. ఆ గది. అవును సార్. తేజ గారి ఫోటోలు ఉంటాయి. వారానికి ఒకసారి వెళ్తే మా గురుగారు ఫోటో కొంచెం ధూళి పడుతుంటే తుడిచేస్తూ ఉంటాను. ఆ, అంతే సార్. తుడుస్తూ ఉంటారా? మా గురుగారు సార్. సూపర్. తెలుసా, ఇది తేజ గారు చెప్పాడు ఇది? అంటే సారి గురుగారు వచ్చి మా ఇంటికి వచ్చి గోపురేషన్కి వచ్చి అవి చూసి చేశారు. తర్వాత నేను చూశాను సార్, ఆ ఇంటర్వ్యూలో నేను చూసారా? చూశాను. ఒకటే అన్నా సార్, నేను కొత్త వాళ్ళతో సినిమా తీస్తూ ఉంటాను, నన్ను రోడ్ మీద పడిపోతే నీ దగ్గరికి వచ్చి ఆ రూమ్లో ఉంటాను అని అన్నారు. కానీ ఇప్పటికీ అలాగ వద్దు, కానీ నా రూమ్లోకి వచ్చి మా ఇంట్లోకి వచ్చి ఉండని మొత్తం సార్ ఇల్లేంటి సార్, నా గుండెల్లోనే ఇస్తాను సార్ చోటు మా గురువు గారికి. ఆయనకే 1000 కోట్లు ఉంటాయి, ఆయనకి ఎక్కడ రోడ్డు మీద పడుకుంటాడు ఆయన? అదే కాదే సార్. తేజ గారికి 1000 కోట్లు ఆస్తుంది. సూపర్. అంటే నాకు ఇచ్చిన లైఫ్కి నా కొంచెం అభిమానం సార్, అంతే సార్, మా గురువు గారికి. సూపర్. తర్వాత కలుస్తుంటారా తేజ గారిని? సార్ కలుస్తుంటాను సార్, కలుస్తుంటాను సార్. వాళ్ళ అబ్బాయి సినిమాలో ఉన్నారా మీరు? తెలియదు సార్, ఇంకా మీరు కనబడితే మీరు ఒకసారి అడగండి సార్ ఉన్నానా లేదా అని. నేను మీకు ఆయనకేమో రూమ్ కట్టేసి మేము అడగాల. కానీ గురువు గారి మీద భయం ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం సార్, దండం పెట్టుకుంటాం, దేవుడా ఈ పని అయిపోవాలి అని అనుకుంటాం. అది భక్తి ఉంటుంది, కొంచెం దేవుడితో మాట్లాడితే భయం కూడా ఉంటుంది. సరే, ఏంటి ఆయన కొడతాడన్నారు? కొట్టాడా ఎప్పుడన్నా? ఎవరన్నా కొట్టాడా? ప్రేమతో సార్, అభిమానం సార్. అది ప్రేమో అభిమానమో ఏదో ఒకటి. ఆ ప్రేమ అభిమానం మీ మీద ఉందా? అవును సార్.
ఇది సార్. కానీ నాకు ఇప్పటికి చిన్నగా ఏంటంటే సార్, చిన్న బాధ సార్. అక్కడ సార్ ఆ జయంలోని చూసుకుంటే ఇంత డైలాగులు సార్ అన్ని నావి. అప్పుడు కూడా కొట్టలేదు సార్. చిన్న రియాక్షన్కి తప్పమని విప్ మీద లాగా అన్నా సార్ అంతే. ఎక్కడ ఏ సందర్భంలో? సార్ అది మన జిమ్ సీన్ ఉండదు కదా సార్, అవును. షకీలా గారిది నాది. అంటే అది చిన్న లుక్ ఉంటుంది సార్. ఏ అలీబాబా లరా అన్న ముందు ఆ చిన్న లుక్ ఉంటుంది సార్. ఆ ట్రావెలింగ్ అంటే కెమెరా ప్యాన్ అవుతుంటుంది. ఆ ప్యాన్ అయ్యే టైంకి నేను కెమెరా వేసి వస్తున్నాను. అప్పుడు ఫస్ట్ సార్ తెలియదు, ఐడియా లేదు. సినిమా నాలెడ్జ్, కెమెరా నాలెడ్జ్ కూడా ఐడియా లేదు సార్ నాకు. నేను యాక్షన్ అనగానే ఆ ప్యాన్ అయ్యే టైంకి డైరెక్ట్గా చూస్తున్నాను. ఓకే. అలా కాదు అని అక్కడ కొంచెం అప్పటికి 15 డేస్ అయింది సార్ ఓన్లీ ఆ లుక్కి. 15 టేక్స్. 15 అంటే నేను ఏదో కన్ఫ్యూజ్ అయింది సార్. ఓకే, ఓకే. తెలియదు సార్ నాకు. మనం ఏమి First సినిమా కదా అది. నేర్చుకొని ఇవన్నీ కాదు కదా సార్. అవును. అప్పుడు సార్ ఇప్పుడు చిప్పులు సార్, అప్పుడు నెగిటివ్ సార్. నెగిటివ్. 15 డేస్ అంటే ఒక క్యాను Can 15,000 సార్. అవును. అప్పట్లో అంటే ఇప్పుడు తెలిసాయి, అప్పుడు మనకి అవి ఏమీ తెలియదు సార్ నాకు. ఓకే, ఓకే. దానికి 100% అది కోపం కాదు సార్. అంటే చిన్నదానికి కూడా అంత టైం తీసుకుంటావా అనేది 100%. ఇప్పుడు మనం ఒక పని చెప్తే అది చేయకపోతే కోపం వస్తుంది సార్ ఎవరికైనాను. అది తప్ప కోపం ఏమీ లేదు సార్ మా గురువు గారికి. ఎట్లా కానీ ఇంకోటి సార్, మా గురుగారు చేయబడితే చాలా అదృష్టవంతులు, పెద్ద పెద్ద స్టార్లు అవుతారని సార్. అవును. నెక్స్ట్ రెండో సినిమాకి నాకు ఈ విషయం తెలిసింది సార్. తర్వాత జయం రిలీజ్ అయిన తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత నేను సార్ 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 కొట్టండి, పోరా నువ్వు బాగా చేస్తున్నావు అని అనేవారు. ఓకే, ఓకే. సార్ ఇంకా నేను స్టార్ అవుతాను ప్లీజ్ సార్ కొట్టండి సార్ అని అనేవాడిని. తేజ గారు షూటింగ్ అయితే పోరా నువ్వు బాగా చేస్తున్నావు అని అనేవారు సార్. ఎంత ఇచ్చారు సార్ ఫస్ట్ రెమ్యునేషన్? ఎంత సార్ తీసుకున్నారు? 11,000 సార్. 11,000. 11,000 సార్. ఎన్ని రోజులకి? అప్పుడు లెక్కెట్టుకుని సార్ మనకి రావడమే చాలా సినిమా త్రోట్ సినిమా ఉంటారు కదా సార్. ఒక 30 to 40 డేస్లో చేసాను సార్. 40 డేస్. 40 డేస్లో చేసాను. ఏం చేశారు సార్? 11,000 దాచుకున్నారా? అమ్మగారికి అనుకొని ఇచ్చారా? సార్ లేదు సార్, ఆ 11,000 తీసుకెళ్ళి హైదరాబాద్లో సార్, మాది బయలుదేరి కదా. తర్వాత ట్రైన్కి బయలుదేరి వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి ఇచ్చి కాళీదానం పెట్టాను సార్. ఆ 11,000. సూపర్. అమ్మగారికి ఏదైనా కొనిచ్చింది, ఈ రెమ్యునేషన్ నాది, ఈ సినిమా త్రూ ఇది సంపాదించాను, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి అమ్మ నాన్నకి ఏదైనా కొనిపెట్టిన గుర్తులు ఏమైనా ఉన్నాయా ఈ రెమ్యునేషన్తో? కానీ మీరు హైదరాబాద్లో సంపాదించుకుని మీ స్వశక్తితో షూటింగ్ చేసి సంపాదించుకుని అమ్మ నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందా? సార్ నాది ఎలా ఉంటుందంటే సార్, క్యాష్ వచ్చిందని కానీ సార్, నార్మల్గా చెక్స్ కానీ క్యాష్ కానీ ఏదొచ్చినా ఫస్ట్ మా ఫాదర్కి ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాష్ అనుకుందాం సార్, క్యాష్ ఇచ్చేస్తే క్యాష్ మొత్తం ఇచ్చేస్తాను సార్. డాడీ నాకు ఖర్చులు కావాలి అని నేను డబ్బులు తీసుకుంటాను సార్. దానికంటే డబ్బులా దానికంటే తక్కువ? అంటే లేదు సార్, దాంట్లో నుంచి ఒక 5,000, ఒక 10,000, ఒక 3,000, 4,000 అట్లా సార్. పెళ్ళి అయ్యే ముందు వరకు, పెళ్ళి అయిన తర్వాత కూడా? పెళ్ళి ముందు ఇంతే సార్, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంతే సార్ నేను. అంతేనా? అంతే సార్. మా ఫాదర్ 19 ఎక్స్పైర్ అయ్యారు సార్. తర్వాత మా మదర్, అన్నీ మా మదర్కి ఇస్తాను సార్ నేను. ఇప్పుడు కూడా? ఎస్. రెమ్యునేషన్ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చింది మొత్తం అమ్మగారికే? నిజమేనా? 100% సార్. మా మదర్ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు చెక్లు వస్తే అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మమ్మల్ని క్యాష్ వస్తే అమ్మకి ఇస్తాను సార్ నేను. తర్వాత ఏమైనా కావాలంటే మీరు తీసుకుంటారు? నేను తీసుకుంటాను. అమ్మ అంటే అప్పుడు ఇది కొందాం అది కొందామంటే అమ్మకి ప్లాన్ చెప్పి ఇలాగ చేద్దాం అనుకుంటున్నామా, పిల్లల పేరు మీద ఇలా చేద్దాం అనుకుంటున్నామా, ఇలాగ లాస్ట్కి ఇది నీకు ఇదమ్మా ఇలాగ అనుకుంటే అప్పుడు అమ్మ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని దాన్ని స్పెండ్ చేస్తాను సార్. చాలామంది నేర్చుకోవాలి సార్ ఈ విషయం. నిజంగా ఇప్పుడున్న జనరేషన్ చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. మీకు డౌట్ ఉంటే నేను ఏమీ మాట్లాడను, అమ్మకి ఫోన్ చేస్తా, మీరు మాట్లాడండి సార్ కావాలంటే. అంటే నాకు ఫస్ట్ నుంచి ఇదే సార్, నాది ఇంతే సార్. నేను అవసరం ఉన్నప్పుడే మాట్లాడతా, అవసరం లేకుండా నేను మాట్లాడాను. ఇది బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పారు సార్. ఒక సందర్భంలో, అద్భుతమైన సందర్భంలో చెప్పారు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడతా, దేనికి కోపరాలు అప్పుడే వస్తుందని చెప్పారు. అవును సార్, అవును సార్. నేను ఇంతే సార్. నేను అది ఎందుకు నెమ్మదిగా ఉన్నారు, ఎందుకు ఇన్నోసెంట్గా ఉన్నారు అంటే సార్, మా అమ్మ నాన్న పెంపకం ఇంతే. నేను అంటే వాళ్ళు ఇంత నెమ్మదిగా ఇంది పిరుకోడా అన్నది మాత్రం కాదు సార్. నేను అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు సార్. ఫస్ట్ నుంచి వాళ్ళతోనే నేను ట్రావెల్ అయ్యేవాడిని. సోలోగా వచ్చాను అంటే ఫస్ట్ జయం మూవీకే నేను హైదరాబాద్ వచ్చాను. అక్కడే నన్ను హైదరాబాద్లో వదిలేసి వెళ్ళిపోయారు సార్. మా మావయ్య గారు సార్ వైజాగ్లో ఉంటారు, నన్ను హైదరాబాద్లో వదిలేసి వెళ్ళిపోయారు సార్. అప్పుడు ఏడుపు సార్. నేను ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు?
సార్ మన అమీర్పేట బ్యాక్ సైడ్ ఆనంది ఆర్ట్స్ ఆఫీసు ఉంది. అక్కడే సార్. ఆ కింద పైనొచ్చి మన భరద్వాజ గారిది, హ్మ్. కింద నుంచి తేజ గారి ఆఫీస్ చతుర్ మూవీస్, ఆ పక్కనే హాస్టల్ సార్. అక్కడే నేను 40 రోజులు అక్కడే ఉన్నాను సార్. హాస్టల్లో ఉన్నారా? హాస్టల్లో ఉన్నాను సార్. పక్కనే ఆఫీస్, చిన్న గోడ గోడ సార్. ఆఫీస్కి హాస్టల్కి దూకియచ్చు, ఇక్కడికి అక్కడికి ఇక్కడికి. తేజ గారే పెట్టించారు సార్ అది కూడా. ఓకే, ఓకే. హాస్టల్లో ఉండి చేశారు. అక్కడే షూటింగ్ ఉన్నప్పుడు వచ్చాను. కానీ ఫస్ట్ 15 days కొత్త కాబట్టి కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి నన్ను షూటింగ్ తీసుకెళ్ళేవారు సార్ నా వర్క్కి. ఫస్ట్ నా డైలాగ్ సార్, ఒక హౌస్లో కూర్చుంటాం, మదరు హీరో మేము అందరం ఉంటాం. ఒక డైలాగ్ సార్ అది. ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ డైలాగ్ కాబట్టి గుర్తుంటది. జాలరా జాలి అమ్మాయికి నీకు ఏంట్రా సంబంధం, అది బొరదించుకొని అలా బుద్ధిగా చదువుకో అనే డైలాగ్ సార్. ఆ పక్కన వాయిస్తూ ఉంటాడు ఒకడు. ఆ డైలాగ్కి దగ్గర దగ్గర అది కూడా 12 టేకులో 14 టేకులో ఫస్ట్ సార్ యాక్షన్. ఆ 12 టేకులు కూడా అప్పుడు కూడా ఏమన్నా సార్, యూనిట్ మొత్తం అందరూ క్లాస్ కొట్టారు సార్ నాకు. ఫస్ట్ టైం సూపర్గా చెప్పావు. అసలు నాకు తెలుసు 12 టేకులు సింగిల్ టేక్లో చెప్పావు అని అన్నారు తేజ గారు. కానీ కాదు, నాకు తెలుసు. అంటే ఎంకరేజ్మెంట్ సార్. ఎంకరేజ్ చేయడానికి నన్ను సూపర్ అని యూనిట్ మొత్తం అందరు చదువు, లైట్ మ్యాన్లు అందరూ, కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు అందరూ క్లాస్ కొట్టారు సార్. అంటే ఎంకరేజ్మెంట్ కోసం సార్. సూపర్. తర్వాత 5 సినిమాలు చేశారు ఆయనతో పాటు? 6 సినిమాలు. ఏమేమి సినిమాలు సార్? జయం, సమరం, నిజం, ధైర్యం, అవునన్నా కాదన్నా, జై, నేనే రాజు నేనే మంత్రుల్లో లేరు అని లేదు సార్. నేనే రాజు దాంట్లో లేను, లక్ష్మీ కళ్యాణంలో లేను. ఇంకా అడగలేదా మీ దేవుణ్ణి ఎందుకు లేనని? నాకు భయం సార్, నేను అడగను. అడగలేరు? నేను అడగను సార్. ఫస్ట్ అంటే మేనేజర్ ఉన్నారు సార్. ఫస్ట్ ఫోన్ చేయగానే ధైర్యానిక దీనిక ఫోన్ చేసి, ఆఫీస్కి నువ్వు చూసుకుంటున్నావా మేనేజర్ చూసుకుంటున్నారా డేట్లు అని అడిగారు సార్. ఇంకా మేనేజర్ పెట్టుకోలేదు అన్నారా? అవునా సార్. తేజ గారే పెట్టారు సార్ నాకు. మేనేజర్ ఆయనే పెట్టారు. నాకు తెలియదు సార్, టోటల్ జీరో సార్ ఇండస్ట్రీలో. ఫస్ట్ ఎంట్రీ. ఇప్పుడండి జీరో కాస్త హీరో చేస్తారు. అంటే నాకు తెలియదు సార్, ఫస్ట్ స్టార్టింగ్ అంతా తేజ గారే చూసుకునేవారు సార్. మేనేజర్ని పెట్టడం కానీ అని సమ్ ఫస్ట్ అయితే ఒక 1 year వరకు తేజ గారికి చెప్పే ఒప్పుకునేవాళ్ళం సార్. కొన్ని ప్రాజెక్టులు అయితే ఇవి చేయాలా వద్దా ఇది అది అని మేనేజరు తేజ గారు ఇలా మాట్లాడుకునేవారు సార్. తర్వాత నుంచి ఇంకా మేనేజర్ చేసాం, ఇంకా అలాగే కంటిన్యూ అయ్యాను సార్. ఇంకా సూపర్. ఇప్పటికి ఎన్ని, ఒక 300 చేసి ఉంటారా? టోటల్ 300 చేసి, అంటే 5 లాంగ్వేజ్ చేశాను. కన్నడ, మలయాళం, భోజ్పురి, తెలుగు, తమిళ్. ఏ పేరు వచ్చింది సార్? ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది, సుమన్ శెట్టి కనిపించట్లేదు అంటున్నారు, కానీ మీరు ఆ లాంగ్వేజ్లో చేశారు. కన్నడ కానీ మలయాళం కానీ భోజ్పురి కనిపించారు. ఏ సినిమాలు ఏ పేరు వచ్చినాయి వాటిలో? ఎందుకంటే మేము అవి చూడలేదు కాబట్టి కొన్ని. తమిళ్లోని అంటే సార్ భోజ్పురిని మలయాళం అని 2-3 సినిమాలే సార్. తమిళ్ ఎక్కువ. తమిళ్ స్ట్రేట్ తమిళ్ అయితే ఒక 80-70 సినిమాల వరకు చేశాను సార్. 80 చేశారా తమిళ్? అవును సార్. బయింగ్ వాళ్ళు అయితే ఇంకా కలిపి ఇంకొక 10-15లా ఉంటాయి సార్. బయింగ్ అంటే బై లాంగ్వేజ్ తెలుగు అండ్ తమిళ్. అలాగా ఇప్పుడు భోజ్పురి కూడా నాకు అలాగే అవకాశం వచ్చింది సార్. అది తెలుగు, తమిళ్, భోజ్పురి వీరికే గారు సార్ డైరెక్టర్. దానికి ఫిల్మ్ సిటీలోనే అయింది షూట్. ఇప్పుడు ఆ హీరో పేరు నాకు తెలియదు సార్, భోజ్పురి. అతను ఇప్పుడు ఏదో అనుకుంటాను సార్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సరే, ఎలా ఉంటుంది సార్ మనకి తెలుగుకి అక్కడికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రెమ్యునేషన్ వైజ్ ఎలా ఉంటుంది? మన ఇలా ఉంటుంది కదా, మనం ఆర్టిస్ట్ని చూసుకునే విధానం ఎలా ఉంటుంది? ఏ లాంగ్వేజ్లో? తమిళ్లో కానీ, కన్నడ కానీ, భోజ్పూర్ కానీ, మలయాళం కానీ ఎలా సార్? అందరూ రిసెప్షన్ తెలుగు నుంచి వచ్చేవు అని బాగా చూసుకునేవారు సార్. ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా, తమిళ్కి వెళ్ళినా కానీ, కన్నడకి వెళ్ళినా కానీ సార్. కన్నడ అయితే మనం తెలియదు అనుకుంటాం, మనం క్లియర్గా చదవచ్చు సార్. అది కన్నడ మాట్లాడతారు మీరు? కన్నడ రా సార్. అంటే తెలుగు సార్ సిమిలర్గా ఉంటుంది సార్. అది కన్నడ డైలాగ్స్ ఇవన్నీ కొంచెం తెలుగులో రాసుకొని మనం చెప్తుంటాం సార్ యాక్చువల్లీ. కానీ చాలా ఈజీగా ఉంటుంది కన్నడ, అదంతా ఈజీగానే ఉంటుంది సార్. అది ఎట్లా ఉండేది సార్ రెమ్యునేషన్ ఇక్కడికి అక్కడ పోల్చుకుంటే? ఎలా నాకు అలాగే, బట్ ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనేది సార్. నా రెమ్యునేషన్ నాకు ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా నాకు వచ్చేది సార్. ఇప్పుడు ఏంటి సార్ అక్కడ వైజాగ్లో ఒక పొజిషన్, మంచి పొజిషన్ ఉంది సార్. అమ్మ నాన్న తీసుకొచ్చారా మీరు సెటిల్ అయిన తర్వాత, లేకపోతే వైజాగ్లోనే ఉన్నాయి ఆస్తులన్నీ? లేదు సార్, మొత్తం వైజాగ్లో ఉన్నారు సార్. అక్కలు చూసుకుంటున్నారు.
దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 2005లో మణికొండలో సెటిల్ అయ్యాను సార్ నేను. తర్వాత ఒక్కనే ఉన్నారు, వీడికి పెళ్లి చేయాలని చెప్పి ఇంకా అమ్మా నాన్న కూడా వచ్చారు సార్. 2007లోనే అలాగ వచ్చారు సార్. మదర్ మీది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కదా? కాదు సార్, అరేంజ్ చేశారు. ఊరు వైజాగ్నా మేడంది? మేడం విజయనగరం సార్. విజయనగరం. విజయనగరం అంటే వైజాగ్ దగ్గర సార్. వైజాగ్ నగరం. వైజాగ్ సరే, దగ్గర. ఎంత ఇప్పుడు చాలా మంది ఒకరు అంటూ ఏంటంటే సుమన్ శెట్టికి ఒక 100 కోట్ల ఆస్తి ఉంది అని నాకు ఎక్కడో వినిపోయింది. నిజంగా ఎలా ఉండొచ్చు సుమన్ శెట్టికి ప్రాపర్టీస్ పరంగా? వైజాగ్, హైదరాబాద్ మొత్తం ఇప్పుడున్న సంపాదించిన ఆస్తి ప్రకారం 100 కోట్లు ఉండొచ్చు ఆయనకి అంటున్నారు. సార్ వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పండి సార్. ఒక్కసారి నీ మాట చల్లగా అవ్వాలి, నిజంగా నువ్వు అన్న మాట అవ్వాలి అని మనస్ఫూర్తి అతను దండం పెడతాను సార్. ఆయన ఎవరో చూపించండి అయ్యా ఒకసారి. చూపించండి సార్. ఎట్లా సార్, వెల్ సెటిల్డా ఇప్పుడు? సార్ భగవంతుడి దయ వల్ల బట్టకి తిండికి లోటు లేదు సార్. హ్యాపీ. సార్ మీరు చిన్నప్పుడే బిజినెస్లు, అవి నూనె బిజినెస్, ఆయిల్ బిజినెస్, హోల్సేల్, అప్పుడే వెల్ సెటిల్డ్. ఇప్పుడుకి బట్టలు తినడానికి అంటారేంటి సార్ మీరు 100 సినిమాలు చేసి? అంతే సార్, అంటే సరిపోతుంది సార్ హ్యాపీగా. తినడానికి బట్టకి లోటు లేదు సార్. హ్యాపీ. సూపర్ సార్. సార్ ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు కానీ, ఎవరన్నా వచ్చి నువ్వేంటి సినిమా క్యారెక్టర్లు ఏంటి అన్నప్పుడు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఎవరన్నా అన్న సందర్భం ఉందా? నువ్వు ఎందుకు యాక్టర్గా వెళ్ళావు అని ఎవరన్నా డిగ్రేడ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అదేమీ లేదు సార్. ఎవరు పాపం అంటే ఫస్ట్ నుంచి నన్ను ఇండస్ట్రీలో కానివ్వండి సార్, నేను ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ ఎంఎస్ గారితోని, ధర్మాబు గారితోని, ఇప్పుడు అంటే కొంచెం సగం ఒక 2015-16-17 తర్వాత కొత్త వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ, అప్పట్లో నేను చేసిన సినిమాలు అన్నీ చూసాను సార్. అందరూ సీనియర్ ఆర్టిస్టులు సార్. అవును, బ్రహ్మానందం గారు, అందరూ పెద్ద ధర్మాబు పెద్ద గారు, ఎంఎస్ గారు, కొండవల్లి గారు, వీళ్ళందరూ సార్. వీళ్ళందరూ నేను అప్పుడు కొత్త, కొంచెం వాళ్ళతో టైమింగు కొంచెం కంపల్సరీ లేట్ అవుతుంది సార్ నాది. అవును, అవును. కానీ వాళ్ళు ఎంత సపోర్ట్ అంటే, భయపడకరా, కమాన్ బాగా చెయ్యి, ఇది ఇగో నా డైలాగ్ అయిన తర్వాత ఇలా చెప్పు అని అంతలా సపోర్ట్ చేసేవారు సార్. ఇంకేం కావాలి సార్? ఇంత సపోర్ట్ ఉంటే మనకి ఆ ఎంకరేజ్మెంట్ ఉండేది సార్. ఎవరితోని ఎందుకు వచ్చేసావు ఇండస్ట్రీకి అన్నవాళ్ళు ఎవరు ఏమీ లేదు సార్. సార్ ఎప్పుడన్నా ఇండస్ట్రీలో జరిగిన స్కేరీ థింగ్ కానీ, లేకపోతే కొంచెం బాధ కలిగించే అంశాలు కొన్ని జరుగుతుంటాయి. సార్ లేవు అంటానికి ఉండవు, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సార్ అటువంటిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. సార్ అది ఆ స్కేరింగ్, ఆ భయం అన్నదే నాకు నిజంగా లేదు సార్. ఎందుకంటే సుమన్ శెట్టి హిట్తోనే వచ్చాడు సార్. హిట్లోంచి వెళ్ళాడు. అవును, వెనక తిరిగి చూసుకోలేదు సార్. వెనక తిరిగి నేను చూసుకోలేదు సార్. కొన్నేళ్ళ వరకు అందరికీ తెలుసు అది. కొన్నేళ్ళ వరకు వెలుగుతూనే ఉన్నాను. అప్పటికి సార్ తెలుగు ఫస్ట్ జయం, తమిళ్లో కూడా నాకు జయమే. ఇక్కడ తెలుగు నాకు ఎలాగా ఆదరించారో అక్కడ కూడా తమిళ ఆడియన్స్ అలాగే ఆదరించారు సార్. అందువల్ల నాకు ఎక్కడ నేను వెనక తిరిగి చూసుకోలేదు. నాకు ఎక్కడ బాధ అంటే కొన్ని ఎక్కడంటే సార్ కంటిన్యూ బిజీ సార్. ఒక 17 వరకు బిజీగా ఉన్నాను సార్. 19 వరకు బాగా బిజీగా ఉన్నాను సార్. ముందు వరకు ఉన్నారు. ఉన్నాను సార్. 18-19 వరకు. 2019 నుంచి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యడం, కోవిడ్ స్టార్ట్. బిఫోరే సార్, ఫాదర్ వచ్చి బిఫోరే, కోవిడ్ స్టార్ట్. షూటింగ్స్ లేవు. కొన్నాళ్ళు అంటే మనకి ఏంటంటే వర్క్ చేసి అలవాటు సార్. నాట్ ఫర్ మనీ సార్, మనీ కోసం కాదు సార్. షూటింగ్లు చేసి అలవాటు అయిపోయి ఖాళీగా ఉండాలంటే ఉండలేకపోతున్నాను సార్. సార్ రోజుకి నేను 2002 నుంచి 18-17 వరకు రోజుకి 3 షూటింగ్లు చేసేవాడిని సార్. 3 సినిమాలు, 3 అంటే రోజు కాదు, 2-3 అలా చేసేవాడిని సార్. ఒకటి డే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒకటి, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒకటి, ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒకటి. సార్ ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ రణమో యజ్ఞమో సార్, యజ్ఞం అనుకుంటా. అవును సార్. అక్కడ 7G రెయిన్బో కాలనీ షూట్ సార్. డే అంతా ఇక్కడ షూటింగ్ చేసుకొని నైట్ ఫ్లైట్ ఎక్కి అక్కడ చెన్నై, అక్కడ దిగి నైట్ అంతా షూటింగ్ చేసుకొని 7G మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి అలా కంటిన్యూగా 1 వీక్ సార్. నాకు ఆ నిద్ర ఓన్లీ 1 అవరే పడుకునేవాడిని సార్ ఆ ఫ్లైట్లో సార్. అట్లా బిజీగా ఉండేవాడిని సార్ నేను. ఎప్పుడు వెనక 19 తర్వాత కొంచెం షూటింగ్స్ తగ్గేసాను. నాకు అందరికి వచ్చింది గ్యాప్. కోవిడ్ తర్వాత కొంచెం స్టార్ట్ అయ్యాయి సార్. 20 కానీ 22 కానీ 23 కానీ ఆ కోవిడ్లో తగ్గింది అందరికి. కానీ తర్వాత అందరూ పికప్ అయ్యారు. నాకు పికప్ రాలేదు సార్. ఎందుకని? తెలుగు మరి ఎందుకన్నది నాకు తెలియదు సార్.
మరి వెళ్ళి అడగరా ఒకటి ఒకటి ఉంది, అందరూ ఆఫీసులకు వెళ్తారు, లేకపోతే కో డైరెక్టర్తో అవును సార్, అవును. వాళ్ళ టీం మెంబర్స్తోనో మేనేజర్స్కో ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, అవును మీరు సార్, అవును. అడిగేవాళ్ళు కాదా? 100% నేను ఆఫీసులకి అయితే వెళ్ళేవాడిని కాదు సార్. ఉమ్, ఆఫీసులకి నిజంగా నేను అడగలేదు సార్, ఉమ్, ఉమ్, వెళ్ళలేదు కూడా. ఉమ్, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు సార్. ఉమ్, అన్నీ ఆ కంపెనీ నుంచి మేనేజర్‌కి ఉమ్, ఉమ్, ఫోన్‌లొచ్చేవి. ఉమ్, పలానా కంపెనీ, పలానా షూటింగ్ మీరెళ్ళిపోండి అని ఉమ్, అనేవారు సార్. ఉమ్, అంతే. ఉమ్, అంటే నాకు చిన్న భయం సార్. ఉమ్, కంపెనీకి ఎళ్ళి మాట్లాడాలి, అది ఉమ్, చేయాలంటే చిన్న పొగరు కాదు, ఇగో కాదు సార్. ఉమ్, ఉమ్, భయం. ఉమ్, ఏమనుకుంటారో వాళ్ళు ఉమ్, అనేది చిన్న భయం సార్ నాకు. ఉమ్, అడిగేవాడిని కాదు. మాక్సిమం ఫోన్ నంబర్‌లకి కాంటాక్ట్ అయ్యేవాడిని సార్ నేను. ఉమ్, కాంటాక్ట్ అయ్యి ఇది అంటే తప్పకుండా చెప్తాను, తప్పకుండా చెప్తాను. అది కూడా నేను వెంటనే స్టార్ట్ చేయలేదు సార్. ఉమ్, 24లోని అట్లా 23 ఉమ్, స్టార్ట్ చేశాను. ఒక 1 ఇయర్ అలాగే ఖాళీగా ఉన్నాను. ఉమ్. నాకు ఫోన్ చేస్తే ఎళ్ళేవాడిని, షూటింగ్ చేసేవాడిని సార్. ఆ 1 ఇయర్ పిచ్చెక్కిపోయి ఉంటుంది సార్. మామూలుగా అస్సలు ఏందంటే ఈ షూటింగ్‌లు చేసి ఉమ్. నెలకి 30 రోజులుంటే ఇంకో 2 రోజులుంటే బావుండురా అని అనుకునేవాడిని సార్ నేను. సార్ నాకు ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను. ఆ! సార్. కృష్ణ గారు బిజీగా ఉండి, ఎప్పుడు బిజీగా ఉండి, ఆయన 16 సంవత్సరంలో 16, 17 సినిమాలు రిలీజ్ చేశారు. మీకులాగానే 3, 4 సినిమాలు, 5 సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. సార్. ఆయన షూటింగ్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మేకప్ వేసుకొచ్చి కింద కూర్చొని, మళ్ళీ నైట్ వెళ్ళేటప్పుడు మేకప్ తీసేవాళ్ళు. ఇంట్లో ఖాళీగా కూర్చొని కూడా మేకప్‌తో ఉండేవాళ్ళు. ఎవరైనా వస్తారేమో, కథ చెప్తారని వెయిట్ చేసేవాడు. అంత డెడికేటెడ్‌గా ఉండేవాడు. సార్. సార్. అనేక నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది. మీరు అవును సార్, అవును. 30 డేస్ కంటే 32 డేస్ ఉంటే బావుంటదని బావుంటది. అన్నప్పుడు నాకు అవును. అది స్ట్రైక్ అయింది. అవును సార్. అంటే వర్క్ పట్ల అంటే డెడికేషన్ గురించి చెప్తాను. నిజం సార్. అంటే హ్మ్. మాకు నిజంగా సార్ హ్మ్. షూటింగ్ తప్ప, సినిమాలు తప్ప హ్మ్. నాకింకేమీ తెలీదు సార్. హ్మ్. ఏమీ చేయలేను సార్. హ్మ్. ఈ సినిమాలే. హ్మ్. ఈ సినిమాలే నా ప్రాణం సార్. హ్మ్. ఏం చేయమన్నా చేస్తాను. హ్మ్. సార్ 'నిజం' సినిమాకి నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది సార్. హ్మ్. 20 డేస్ అలా పడుకొనున్నాను. అబ్బా! మా అమ్మ, నాన్న వైజాగ్‌లో ఉన్నారు. హ్మ్. నేనొక్కడినే ఇక్కడ హైదరాబాద్‌లో గెస్ట్ హౌస్‌లో ఉన్నాను సార్. హ్మ్. తెలుసా వాళ్ళకి? తెలీదు సార్. చెప్పలేదు. చెప్పలేదు సార్. హ్మ్. సినిమా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నాకిక్కడ ఓన్ హౌస్ ఏమి ఉండేది కాదు సార్. హ్మ్. హ్మ్. షూటింగ్ అయిపోతే వైజాగ్ వెళ్ళిపోయేవాడిని. హ్మ్. అప్పుడు చెప్పాను సార్ మా మదర్‌కి హ్మ్. ఇలాగ అని. ఇంక వాళ్ళు ఫీల్ అవుతారు కదా సార్. హ్మ్. హ్మ్. చెప్తే వస్తాం కదరా! హ్మ్. పక్కన ఉంటానురా హ్మ్. అని చెప్పేవారు సార్. హ్మ్. అంటే అన్ని కష్టాలున్నా హ్మ్. సార్ హ్మ్. మాకు ఎక్కడంటే సార్ హ్యాపీ. హ్మ్. ఈ సినిమా చేసాము. హ్మ్. హిట్ అయిందనుకోండి సార్. హ్మ్. 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 ఆ కష్టమే మర్చిపోతాం సార్. హ్మ్. ఆ సక్సెస్‌ని చూసి హ్మ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. హ్మ్. ఇప్పుడు సేమ్ అదే సార్ 'బిగ్ బాస్ హ్మ్. 9లోని' చాలా ఫిజికల్‌గా చాలా ఎఫెక్ట్ తగిలింది సార్. హ్మ్. రిబ్స్‌కి తగలడం గానిని, ఈ లెఫ్ట్ లెగ్ బొటనవేలు ట్విస్ట్ అయింది సార్ గేమ్ ఆడుతున్నప్పుడు. ఓకే. బాల్ గేమ్ ఉంటుంది. అవునవును. అప్పుడు ట్విస్ట్ అయింది సార్ నాకు. హ్మ్. హ్మ్. ఇప్పటికి స్టిల్ పెయిన్ సార్. అబ్బా! హ్మ్. కానీ ఎంత హ్యాపీ ఉందో తెలుసా సార్? హ్మ్. ఈ బయటికొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు హ్మ్. సుమ్ము అన్న, సుమ్ము, స్వీటీ, హ్మ్. నాటి, హ్మ్. ప్రభంజనం హ్మ్. అని అంటుంటుంటే సుమన్ సుమన్ శెట్టి, ప్రభాస్ శెట్టి. ఈ బాధ తెలియట్లేదు సార్. సరే నేను అటెళ్తుంటే ఇంటి ముందు ఏంటి సార్ ఫ్యాన్స్ ఆళ్ళంతా భయంకరంగా ఉన్నారు. మీ ఇంటి నిండా కేకులు పెట్టేసారంటే ఏంటిది? సార్ సా సాటర్‌డే నైటు ఆ! 11:30కి అలాగెళ్ళాను సార్. ఆ! సండే మార్నింగు హ్మ్. ఒంగోలు నుంచి హ్మ్. ఒక 25 మెంబర్స్ వచ్చారు సార్. హ్మ్. ఒంగోలు, వైజాగు, హ్మ్. హైదరాబాద్ లోకలోళ్ళు హ్మ్. మొత్తం వీళ్ళందరూ కలిపి వచ్చారు సార్. అందరూ కేకులు, హ్మ్. దండలు, సాల్వాస్. అబ్బా! అన్నా ఏంటన్నా వచ్చేసారా అన్నా మీరు వచ్చేసారు. మీరు టాప్ 5 అనుకున్నాము. కప్పు కొడతారనుకున్నాము. కానీ ఏం పర్వాలేదన్నా. మీరు పాజిటివ్‌గా ఎళ్లారన్నా, పాజిటివ్‌గా వచ్చారన్నా. హ్మ్. మీ అభిమానం నచ్చిందన్నా. మీరేంటన్నా అంత ఇన్నోసెంట్‌గా ఉన్నారు. ఎలా బతుకుతారన్నా? బతుకుతున్నాను తమ్ముళ్ళు, హ్మ్. అన్నా హ్మ్. అందరూ బతుకుతున్నాము. హ్యాపీగా ఉన్నాను. హ్మ్. 22 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి బతుకుతున్నాము. హ్మ్. ఇలా ఉంటే చాలు. అందరితో మంచిగా ఉండాలి సార్. హ్మ్. అందరూ బాగుండాలి సార్. హ్మ్. అందులో నేను ఉండాలి సార్. సూపర్. అలా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు? సుమన్ శెట్టి గారు ఎవరితో క్లోజ్‌గా ఉంటాడు? సార్ ఎందుకంటే చాలా రిజర్వ్‌గా ఉంటాడు. ఆడియో ఫంక్షన్ ఉంటే ఆడియో ఫంక్షన్‌లో చూడలేదు. ఏదైనా సినిమా ప్రెస్ మీట్లు ఉంటే ఆ ప్రెస్ మీట్‌లో కనిపించరు. నేను 20 ఏళ్ల జర్నలిజంలో మీరెక్కడ మిమ్మల్ని చూసిన సందర్భాలు లేదు. సినిమాల్లో గాని ఎక్కడో 1, 2 చోట్ల తప్ప పెద్దగా ఏం చూడల. సార్ ఎందుకు పార్టీలకెళ్ళరా? లేతే నైట్ పార్టీలుంటాయి. ఆడియో ఫంక్షన్ తర్వాత పార్టీలుంటాయి. తర్వాత ఏ సినిమా ఓపెనింగ్స్ ఉంటాయి. ఇయన్నీ ఎక్కడ కనిపించరే? సార్ నాకు కొంచెం భయం సార్. నిజంగా కొంచెం భయం సార్. ఆ! అంటే బయటికి రావాలన్నా, హ్మ్. చేయాలన్నా సార్ నాకు షూటింగ్ లేకపోతే హ్మ్. నేను ఇంట్లోనే ఉంటాను సార్. హ్మ్. బయటికెళ్ళను, హ్మ్. పబ్బులకెళ్ళను, హ్మ్. ఎక్కడికెళ్ళను హ్మ్. సార్. ఇంట్లోనే ఉంటా. ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళను. హ్మ్. ఫోన్‌లోనే మాట్లాడతాను. హ్మ్. అంటే ఇది పెళ్లి కాకముందయితే సార్ హ్మ్. నేను ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళేవాడిని. హ్మ్. జస్ట్ ఆళ్ళతో ఎంజాయ్ హ్మ్. చేసేవాడిని. అన్నీ చేసేవాడిని సార్. హ్మ్. పెళ్ళైన తర్వాత హ్మ్. అంటే ఏ వయసులో ఎలాగుండాలో హ్మ్. అలాగుంటాను సార్ నేను. హ్మ్. హ్మ్. ఐ యామ్ ఫ్యామిలీ మ్యాన్. హ్మ్.
కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్ సార్. ఇన్- నేను బయటికి వెళ్ళాను సార్, షూటింగ్ లేకపోతే ఇంట్లోనే. మా మా ఆవిడకి బిగ్ బాస్లో చేసేది కటింగ్ అదే చేస్తాను సార్. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెడుతున్నారా? ఇప్పుడు పాపం ఈ 4 days ఇవ్వలేదు సార్. ఇంక కొంచెం ఒక 1 week పోతే రండి ఉల్లిపాయలు కట్ చేయండి అంటారు కూడా. వచ్చా వంట వచ్చా మీకు? ఆ కుకింగ్ రాదు సార్, ఓన్లీ కటింగ్ కటింగ్ వరకే మీది. నాది. అంటే పాపం తను ఒక్కతే, పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తారు అవును సార్. సార్. అందుకని కొంచెం పాపం తను ఎప్పుడు అందరూ సరదాగా అంట నేనే కట్ చేస్తూ ఉంటాను సార్. ఇండస్ట్రీలో బెస్ట్ బడ్డీ ఎవరు? అంటే ఎప్పుడన్నా హఠాత్తుగా బాధ వస్తే చెప్పుకోవడానికి ఒక బడ్డీస్ ఉంటారు, అవును. ఎమోషనల్ అయినప్పుడు లేకపోతే బయటికి వెళ్ళి దమ్ కొట్టాలంటే ఎవరు వచ్చేది ఇండస్ట్రీలో హీరోలు కానీ ఎవరు? సార్ మీకు ఏమన్నా బాధ ఉంటే రండి సార్, వెళ్దాం బయటికి. నాకు నేను తాగను. ఎవరితో చెప్తారు, షేర్ చేసుకుంటారు కదా, మీ ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సార్ నాకు నరేష్, అల్లా నరేష్ బాగా క్లోజ్ సార్. నేను నరేష్తో బాగా షేర్ చేసుకుంటాను సార్, ఏమన్నా కూడా ఏమన్నా సార్. కష్టాలు నష్టాలు ఆయన కూడా చెప్తారు. అందరూ పార్టీస్ ఏ ఉండవు అలే సార్. అన్నా చెప్పర్లే మీరు. అయ్యో, అదేం లేదు సార్. సార్ రణం యజ్ఞం చేసినప్పుడు గోపీచంద్ గారితో మీకు పెద్ద బాండింగ్ ఏర్పడి ఉంటుంది. ఆ టైం ఒక్కసారి చెప్పండి, ఎందుకంటే అది కూడా మంచి హిట్ సినిమా అది. అవును సార్, అవును సార్, చాలా చాలా మంచి పేరు తెచ్చింది మీకు. అవును సార్. సార్ యజ్ఞంకి మేము ఒంగోలు 50 days ఫంక్షన్కి వెళ్ళాం సార్ మేము. ఇప్పుడు వచ్చిన ఒంగోలు బ్యాచ్ వాళ్ళేనా? వాళ్ళు వేరే సార్, అంటే గోపి గారి ఒంగోలు కదా సార్. అవునవును. మీకు కూడా ఇప్పుడు ఒంగోలు నుంచి వచ్చారు కదా, 25 మంది అన్నారు. వాళ్ళు మరి మేబీ అభిమానులు, అదే ఒంగోలు, వైజాగ్, అలాగే రాజమండ్రి, హైదరాబాద్ లోకల్ మొత్తం. అంటే ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక పేరు పెట్టారు సార్, సుమన్ శెట్టి ఆర్మీ అని పెట్టారు సార్. సుమన్ శెట్టి ఆర్మీ. సుమన్ శెట్టి ఆర్మీ. నేను బయటకు వచ్చిన తర్వాత నేను చూసుకుంటే నేనే షాకు. వామ్మో ఏంటో సుమన్ శెట్టి ఆర్మీ, ఇది ఎప్పుడు పెట్టారా? ఇది ఎప్పుడు పెట్టారా? నిజంగా నేను షాక్ అయ్యాను సార్. అది ఆ ఒంగోలుని గోపి గారు ఫంక్షన్ అయిపోయింది సార్, కూర్చొని ఇంకా అది డిన్నర్ చేస్తున్నాం మేము. డిన్నర్ చేస్తానికి ఇంకా మూవ్ అవ్వడానికి ఒకటే సార్ గోపి గారితో నేను అడిగాను, అన్నా గోపి అన్న, మనం కలిసి చేసిన సినిమాలన్నీ ఇటు నిజము, యజ్ఞము, రణము, ఈ ఫంక్షన్లు ఇవన్నీ చేస్తున్నాం, మన సినిమాలు ఇట్టు కదా. జయము, అప్పుడు ఈ రణం రాలేదు. జయము, నిజము, యజ్ఞము, మూడిట్టు మన కాంబినేషను హిట్ పేరు అన్న, మీ సినిమాలు నాకు అన్నీ చెప్పండి అని అన్నాను సార్. అంటే గోపి గారు అన్నారు, నీకు చెప్పలే సుమన్, మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, అరే మీ ఇద్దరిది హిట్ పేర్రా, సుమన్ వదలకా అని అన్నారు. అయినా ఓకే అని, అయితే మీ ఫ్రెండ్స్ చెప్పింది వినాలి, నన్ను కంటిన్యూ చెయ్యి అని అన్నాను సార్. తర్వాత చేయలే గోపి? తర్వాత ఇంకా రన్ తర్వాత ఇంకా చేయలేదు సార్, చేయలేదు అనుకుంటాను సార్. సార్ ఎవరు సార్ ఇటు మీకు అభిమాన నటుడు అంటే ఎవరు ఇండస్ట్రీలో? సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు సార్. ఓకే. సార్ తర్వాత నాకు ఇంకా హీరో వెంకటేష్ గారు ఇష్టం, మహేష్ బాబు గారు ఇష్టం సార్. మహేష్ బాబు గారు చేశారు కదా? నిజం చేసింది సార్, వెంకటేష్ గారిది చేసింది సార్. వెంకటేష్ గారు ఏదండి? అవునన్నా కాదన్నా, సరే అవునన్నా కాదు, ఆడవాళ్ళ మాటలు కదా, అర్థాలు వేరే చేశారు. అద్దాలు వేరే. ఎట్లా ఉంటుంది సార్ మహేష్ బాబు గారితో బాండింగ్ ఎలా ఉంటుంది, వెంకటేష్ గారితో ఎలా ఉంటుంది? ఆ రెండు చేసి క్లోజ్ చేద్దాం సార్. వెంకటేష్ గారిది కూడా చేశాను, మహేష్ బాబు గారిది అయితే సార్ షూటింగ్ చేశాను సార్. ఒక 15 days 20 days క్యారెక్టర్ నిజం దాంట్లో, నిజంలోని. అప్పుడే మీ దెబ్బ తగిలింది? అప్పుడే సార్ ఫ్రాక్చర్ అయింది. షూటింగ్కి వెళ్తే సైలెంట్గా చాలా కూల్గా ఉండేవారు సార్. నేను మహేష్ బాబు గారు నాకు వీళ్ళు ముగ్గురు అంటే చాలా ఇష్టం సార్. నాకు మహేష్ బాబు గారికి మాట్లాడుతుంటే సార్ ఇలాగా మీరంటే చాలా ఇష్టం సార్, అలాగని చాలా బాగా మాట్లాడారు. మేము కట్ చేస్తే మహేష్ బాబు గారికి తెలిసింది నా గురించి. తెలిసి అక్కడ దుబాయ్ వెళ్ళాం సార్ మేము. 100 days ఫంక్షన్ అక్కడ దుబాయ్లో చేసాము. అవార్డు ఇస్తున్నారు మహేష్ బాబు గారు. అక్కడ అవార్డు ఇస్తే కావాలా అన్నారు, ఇప్పుడు వద్దు సార్ అన్న. మహేష్ బాబు గారు మంచి సెటైర్ వేస్తారు కదా. అమ్మో, అది అక్కడ ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ దుబాయ్లో ఫంక్షన్. అక్కడ అది వద్దు సార్ తర్వాత అన్నది. అంటే అంత సరదాగా అంత సార్, వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్నాను సార్ నేను. అంటే అంత సరదాగా క్లోజ్గా మూవ్ అయ్యాను సార్. ఈయన వెంకటేష్ గారు అయితే సార్ చింతకాయల రవి సార్, ఆ మూవీ నేను చేస్తున్నాను. అది అంటే నేనున్నానని తెలియదు యాక్చువల్లీ. ఆ మూవీ చేస్తున్నాను, రండి 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 కూర్చొని సార్. యాక్చువల్లీ అక్కర్లేదు సార్, అంత స్టారు వెంకటేష్ గారు, అంత మన నార్మల్ పర్సన్ సార్, కానీ అంత రెస్పెక్ట్గా అంత మాట్లాడి అది కొన్ని మర్చిపోలేము సార్. చిన్న థింగ్సే కానీ అవి మర్చిపోలేము సార్ అవి. అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చి రండి కూర్చో శివన్జీ చాలా బాగుంది, మంది లాగా బాగా ఉంది అని అంత డిస్కస్ చేశారు. అరగంట డిస్కషన్ చేశారు సార్.
సూపర్ సూపర్. వెంకటేష్ గారు కానీ అందరూ చాలా బాగా మూవ్ అవుతుంటారు సార్. అనుకుంటారు కానీ ఏదేదో అది ఏమీ లేదు సార్. జీరో కాంట్రవర్సీ. 100% సార్. ఏం లేవు, గొడవలు ఏమి లేవు, అస్సలు ఉన్నా పెట్టుకోరు. అసలు నేను వెళ్ళను సార్. గొడవలు ఉంటే అక్కడ సుమ్మనే కనబడ్డా సార్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని. టాప్ 5లో ఉంటారు అనుకున్నాను, అది ఉండలేదు. బట్ ఆడియన్స్ ఏదో ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది సార్. అవును సార్. అటువంటి కోరుకునే వ్యక్తి. ఫస్ట్ గేమ్ అయితే జెన్యున్గా కనిపించేది. సుమన్ శెట్టి ఫస్ట్ 2 వీక్స్లో వచ్చేస్తాడు అనుకున్నారు, గేమ్ కనిపించలేదు, సుమన్ శెట్టి కనిపించలేదు అన్నారు. అక్కడి నుంచి కట్ చేస్తే 97 days కొన్నాడు. 2 వీక్స్లో సుమన్ శెట్టి వచ్చేస్తాడు అన్న అక్కడ 97 days ఉండటం అక్కడ. సో గేమ్లో జెన్యునిటీ నచ్చింది, అందుకని ఆడియన్స్ ఓటేశారు. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఇలాగే మీ కెరీర్ కూడా నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత ఒక రేంజ్లో ఉంటుంది, చూస్తాము తప్పకుండా. ఎల్లుండి అంటే మంగళవారం భరణి గారు మీరు వచ్చి మళ్ళీ ఇంకోసారి కూర్చొని మాట్లాడుకుందాం. తప్పకుండా సార్. సార్ మీ మీడియా మిత్రులు కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మొత్తం ఈ ఆడియన్స్ మీరు అందరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.